పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా షీల్డ్స్ ప్రెజెంటేషన్ almost 30 years అయినా నేను వచ్చి ఇండస్ట్రీ కదా 29 ఐ థింక్. నన్ను పట్టు వదలని విక్రమార్కుల్లాగా నా అభిమానుల కోసం, అలాంటి అభిమానులను ఇద్దరి కోసం నేను ఈ గన్ వీళ్ళ కోసం పట్టుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, తమన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సుజిత్ గారు సుజిత్ గారు, ఇది మీ షీల్డ్ కాదు, ఇది డివివి గారి షీల్డ్. అసలు ఇంత భారీ సినిమాని ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా తీసినటువంటి మా డి. Okay, Sujit Garu, you're on hold. Okay, so let's move on to our distributors. Dilraj Garu, Nizam and Vizag. Dilraj Garu, Vedik Vedik Ahwanastunamu Sadaranga and congratulating him. Dilraj Garu. సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని సినిమా ప్రేక్షకుల వరకు తీసుకెళ్లేటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే కృష్ణ అలంకార్ ప్రసాద్ గారు, అలంకార్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈస్ట్ గోదావరి నుంచి సత్యనారాయణ గారు, అతి సత్యనారాయణ వర్మ గారు, వరదారెడ్డి గారు, శివ గారు, విశ్వనాథ్ గారు, శ్రీరామ్ మద్దాలి గారు, సురేష్ గారు. తమిళనాడు ఎస్ఎస్సి మూవీస్ వెంకట్ గారు. దసరా పండుగ రేపే, అయితే ఈరోజు మనం ఫుల్గా సెలబ్రేట్ చేసేసుకుందాము. సినిమా ఇండస్ట్రీకే పెద్ద పండుగ. కంగ్రాట్స్ టు ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్. తమిళనాడు ఎస్ఎస్సి మూవీస్ వెంకట్. డిస్ట్రిబ్యూషన్ ఇన్ఛార్జ్ రామ్ మోహన్ గారు. Shreyas Media, Srinivas Garu, or anybody on behalf of Shreyas Media. Request చేస్తున్నాము. Everybody to please be seated. Walls and Trends, Harsha, Pradeep, Chaitanya and Abhilash. Walls and Trends is the complete marketing team for OG. Harsha, Pradeep, Chaitanya and Abhilash.
Requesting everybody to please be seated. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. Receive the shield. పవన్ కళ్యాణ్ గారి స్టాఫ్ బొబ్బా కార్తిక్ కాశ్యప్ ఆకాష్ గారు, సుజిత్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ ది బ్లాక్ బాస్టర్ ఓజీ సెలబ్రేషన్ హిట్. ఫైర్ స్టామ్ అని ఊరికే అనడం కాదు, నిజంగానే బాక్స్ ఆఫీస్ లో ఫైర్ స్టామ్ క్రియేట్ చేశారు. కొంచెం క్లియర్ చేయండి దయచేసి, అంతా కొంచెం క్లియర్, మేక్ ఇట్ క్లియర్. అప్పుడప్పుడు ఈ కళ్ళజోడు పెట్టుకుంటాను, ఇది నా రీడింగ్ గ్లాసెస్ కూడా. సెటిల్ డౌన్ ఫాస్ట్ ప్లీజ్. హరీష్, సెటిల్ డౌన్. కూర్చోండి ఎంతసేపు. ఓజీ విజయం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, స్నేహితులకి, సోదరులకి, సోదరిమణులందరికీ ఓజీ యూనిట్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాను. మా అందరికీ ఇది చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతాయి, గ్రేట్ కలెక్షన్స్ ఉంటాయి, కానీ ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అయితే జరగటం చాలా తక్కువ సార్లు జరుగుద్ది. అలాంటి అరుదైన అవకాశం మాకు లభించినందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, కొన్ని దశాబ్దాలుగా మీరు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాని సుజిత్ గారి ద్వారా రావటం, తమన్ దానికి జీవం పోయటం వారందరికీ, అలాగే రవికి చంద్రన్ గారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఇమ్రాన్ హష్మి గారు, ప్రియాంక మోహన్ జీ, శ్రేయారెడ్డి గారు, అర్జున్ దాస్ జీ, ప్రకాష్ రాజ్ గారు, సౌరవ్ లోకేష్, తేజ్ సప్రూజీ, రాహుల్ రవీంద్రన్ జీ, వెంకట్ గారు, సుధీర్ నాయర్, హరీష్ ఉత్తానం, అభిమన్యు సింగ్ గారు అండ్ ఉపేంద్ర గారు, ఇంకా నటులందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే యాక్షన్ మాస్టర్స్లో విజయ్ గారికి, పీటర్ హైన్స్ గారికి, దిలీప్ సుబ్రాయన్ గారికి, కెవిన్ కుమార్ గారికి, కీచా కంపాక్ ది థాయ్ ఫైట్ మాస్టర్ గారికి, జూజీ గారికి, సుప్రీం సుందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో ముఖ్య టెక్నీషియన్స్ అయిన సుజిత్ గారికి, తమన్ గారికి, నవీన్ నూలి గారికి, రవికి చంద్రన్ గారికి, ఏఎస్ ప్రకాష్ గారికి, రాఘవ్ గారికి, విఎఫ్ఎక్స్, ఉదయ్ గారికి, చీఫ్ ఏడి, అశ్విన్ మణి క్రియేటివ్ డైరెక్టర్, దర్శన్ అండ్ నీల్, ప్రదీప్ అండ్ అభిలాష్, వాల్ స్టంట్, అందరికీ ప్రత్యేకించి తమన్ గారి టీంకి, ఎడిటింగ్ టీంకి, డైరెక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ స్పీక్ ఫ్యూ వర్డ్స్? అంటే మేము అందరికీ కొంచెం, అంటే నాకు పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి తక్కువలో చెప్పలేను నేను. అంటే ముందు థ్యాంక్స్ చెప్పిన తర్వాత మీతో మాట్లాడుకుందాం. ఫిల్మ్ నాకు ఎప్పుడు మేబీ పాలిటిక్స్లో ఉండొచ్చు, స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్.
ఒక కథని చెప్పడం, అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింపజేయడం, ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. అది చాలా అరుదైన కళ. అది అందరికీ ప్రయత్నిస్తాం కానీ ఒక రచయిత కూర్చొని ఒక పేపర్ పెన్నుతో రాసేయగలడు తన ఐడియాని. కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు. ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, నా గురించి కాదు. చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు. అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్లు తరపు, రైట్ ఫ్రమ్ లైట్ మెన్, రైట్ ఫ్రమ్ ఆర్ట్ అసిస్టెంట్, రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్, మనకి మా సప్లై చేసే వాళ్ళందరికీ. అంటే దీనికి ఎన్ని 24 క్రాఫ్ట్స్ ఇది. ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పనిచేస్తాం. ఒకసారి రిజల్ట్స్ వస్తాయి, ఒకసారి రిజల్ట్స్ రావు. నాకు సంబంధించినంత వరకు నేను ఎప్పుడు యాక్సిడెంటల్ యాక్టర్నే చెప్తాను. ఇప్పుడు నాకు ఎప్పుడు సుజీత్ నేను ఎంత అర్థం చేసుకున్నాను, సుజీత్ని నా సుజీత్లో నేను కనిపిస్తాను. నాకు సుజీత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. సుజీత్ కథ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు. మీకు సీక్రెట్ చెప్పాలి, ఇప్పుడు దాకా నాకు చెప్పలే, ఎవరికి చెప్పలేదు కదా. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఏదో మేము త్రివిక్రమ్ గారిని మాట్లాడుకుంటాం అంటే జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది. హీ హాజ్ ద కేపబిలిటీ, గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు. హీ బీయింగ్ అ డైరెక్టర్, హీ బీయింగ్ అ గ్రేట్ రైటర్. నాకు చాలా వండర్ అనిపించింది. సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాడు. అంటే ఎలా చెప్తారంటే కదా, తను సార్ దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్. ఏంటి అంటే, అదే సార్ అది ఇలా అంటాడు ఫస్ట్. ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి అది నాకు కనిపించాడు. సుజిత్ అప్పటికి ప్రభాస్ గారితో సినిమా తీశాడు, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు తనలో ఉన్న ఎంతూజియాజం ఎలా అనిపించింది అంటే చాలా క్వైట్ కంటీజియస్. అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు, కానీ లోపల ఎంత ఉంది. అది ఇట్స్ లైక్ ఎ వాల్కనో విచ్ ఇస్ రెడీ టు ఎక్స్ప్లోడ్. సో నాకు అది కనిపించి అది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రూపం చేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిడ్ పోయెట్ రవికి చంద్రన్ గారు రైట్ అనిపించింది సినిమాకి. అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన గురించి ఎప్పుడు తెలుసు. నాకు భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఈ డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ తమన్ మన సుజిత్ గారుని రవికి చంద్రన్ గారు కూర్చోబెట్టి దీన్ని ప్రాబబ్లీ దీన్ని 80s 90s చేసి మరింత బాగుంటుంది అనిపించింది. దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది దీంట్లో. అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అంటే ఈ జానీ పెట్టగానే నేను చెప్పా, అది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు తేడా, నా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్నా భయం ఉండేది నాకు. ఒకసారి నమ్మి చేసేయటమే. నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్కి కానీ. ఈవెన్ రీసెంట్ హరిహర వీరమల్లుకి కూడా ఆల్రెడీ నేర్పించారు మాస్టర్. ఎవరు ఓకే, ఎవరో నన్ను కొట్టడానికి వచ్చారేమో అది కాదు, అదేం అనుకున్నాను. కాదు మాస్టర్ ఎలా మాస్టర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సంథింగ్ దట్ యూ వాంట్ టు షేర్. అందరికీ నమస్కారం అండి, మీడియా అందరికీ. కళ్యాణ్ గారితో
బిగినింగ్ డేస్లో నుంచి జర్నీ చేస్తున్నాను. ఆయన చేసిన ప్రతి ఒక్క మూవీ, ఆయన చేసిన ప్రతి ఒక్క డిజైన్లో నేను ఉన్నాను. ఆయన చేసిన ప్రతి ఒక్క మూవీలో నేను ఉన్నాను. నన్ను ఒక స్టూడెంట్గా తీసుకెళ్తూ ఉన్నారు ఆయన నన్ను. అలాగే ఈ ఓజీలో కూడా ఆ కటానా సీక్వెన్స్ ఉంటుంది, ఇంటర్వల్ బిఫోర్ అన్నిటి ఇంటర్గట్ట ఉంటుంది. అది తీసేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు, విజయ్ ఇది కటానా, ఇది అందరు చాలామంది వాడుతున్నారు, ఈ కటానా ఏంటో తెలియాలి అన్నారు. ఇది ద ట్రూ, నిజం ఇది. కటానా చాలామందికి తెలియదు, చాలామంది వాడతారు కామన్, కానీ ఇక్కడ అది కుదరదు. అలాంటి కైండ్ ఆఫ్లోనే డిజైన్ చేసి దీన్ని మెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఇంటర్కట్ అయ్యేటట్టుగా దాని మీదనే ప్రాక్టీస్ చేసి ఆయన ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుని దాన్ని మిక్స్ చేసిందే మీరందరూ చూసిన రిజల్ట్. ఈ ఛాన్స్ నాకు కల్పించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే డైరెక్టర్ అయిన సుజిత్ గారికి, ప్రొడ్యూసర్ దానయ్య గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ మూవీకి డిఓపి కూడా మేము అనుకున్న థాట్ని అంత ఎగ్జిక్యూటివ్ చేసిన మా రవికే చంద్ర గారికి, అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ గారికి, వీళ్ళందరికీ, దీంతో పాటు మా డైరెక్షన్ టీం ఉందండి. సుజిత్ గారికి ఉన్న బలం అదేనండి బాబు, బలం సార్ నిజంగా. అలా అందరికీ ఉంటే చాలా బాగుంటుంది. మన ఆలోచనలు కూడా వాళ్ళు మీద వేసుకుని వాళ్ళు అన్నీ తీసి పెడతారు, అన్నీ చేసి పెడతారు. అలా చేసిందే ఈ ఓజీ. ఈ ఓజీకి వీళ్ళందరి సపోర్ట్ వల్లనే, ఇలాగే మా ప్రొడక్షన్ హౌస్ డిజైనర్ వీళ్ళు ఉన్నారు, ఏ టైంలో ఏం కావాలని అరేంజ్ చేసి పెట్టేవాళ్ళు. అలా అరేంజ్ చేసి ఇంత పెద్ద హిట్కి మెంబర్ ఆఫ్ కారణమైన మీరు, అలాగే ప్రేక్షక దేవుళ్ళ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సుమా గారికి ప్రత్యేకంగా తెలుపుకుంటూ సెలవించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్ గారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాల్లో బ్యూటిఫుల్ ఫైట్స్ని, ఒళ్ళు గగురు పుడిచేటువంటి ఫైట్స్ని మీరు కంపోజ్ చేస్తూ వస్తున్నారు. హై రిస్క్తో కూడినటువంటి ప్రొఫెషన్ మీది, బట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ విత్ ఈజ్ అండ్ గ్రేస్. కంగ్రాచులేషన్స్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళతో అభినందనలు తెలియజెప్దామా? అందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో నాకు వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సుజిత్ గారికి, అట్లాగే డివివి బ్యానర్ దాని గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఇంత మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినందుకు, వర్క్ చేసిన దానికి నాకు మంచి పేరు వచ్చినందుకు, అట్లాగే నాకు కోఆపరేట్ చేసిన నా ఆర్ట్ డిపార్ట్మెంట్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఈ ఓజీ అనే మూవీ టెక్నికల్గా అందరికీ, నాట్ ఓన్లీ మీ, అన్ని క్రాఫ్ట్లకి మంచి పేరు వచ్చింది. నా క్రాఫ్ట్కి ఎస్పెషల్లీ పేరు వచ్చినందుకు నాతో పాటు మా రవికే చంద్రన్ గారు చాలా కోఆపరేట్ చేసి, ఆయనతో నేను డిస్కస్ చేసి, డైరెక్టర్ గారితో ఆయనతో డిస్కస్ చేసి, ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ కలర్స్ కింద నుంచి డిజైన్ దగ్గర నుంచి అన్నీ నేను వర్క్ చేయడం జరిగింది. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి ప్రాజెక్ట్కి, ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్కి వర్క్ చేసినందుకు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ మూవీ నాకు రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ డైరెక్టర్ త్రిపురం శ్రీనివాస్ గారు. ఆయనకి నేను ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, S. Prakash Garu, and even you also had to do most of the stunts. అందరికీ నమస్కారం. I can't speak in Telugu. I'll speak in English only. So, I'm really thankful to Sujit to call me for this film. This is a very special film for me. This is my first ever commercial film, I would say. And DVV Danaya sir and Kalyan sir for the opportunity. And Taman's support in this film is great. And this film had a lot of action sequences which I'm not very used to, but I was trying to do something different in this film. So it widely appreciated. I'm really thankful for that. And I'm really happy this film has become such a huge success.
it is my second film with Kalyan Garu. Kalyan sir is a delight to work because he is so knowledgeable about cinema, and when you do good work, he really appreciate on the spot only. You know, whenever you do good lighting, he sees a shot and he'll come and appreciate a shot. That gives us a lot of enthusiasm, and we wanted to make him come in the early morning, and then he came, and he waited for the sunlight to come, and he was so helpful, and that is why we could able to create this visuals. It's mainly this film is designed by Sujit, and it's purely Sujit's baby, and we are all part of it. We are thankful to it, and his assistants team and all were really helpful. They are all, you know, very knowledgeable about story and the young kids. So there I could able to communicate with them, and I want to thank my crew, like my lighting team and camera team. All of them really worked hard in this film. And I want to thank Manoj also, who has, in my absence, he came and worked, and he has done a great job in the climax and, you know, a few action scenes. And he kind of matched our style, what we are set it to. So I'm thankful for this opportunity. Thank you so much, sir. I have one tricky question to you. With your eyes, you can actually judge who will look good in camera. Of course, Pawan Kalyan sir looks great. Yes, we know that, sir. But today you have a test. There are three beautiful ladies here. One is Priyanka, one is Shreya, and one is Suma. Who's looking most beautiful? I don't want to get into fight, so Okay, you sir, are thank looking you. more beautiful in the Sir! Thank you, sir. Thank you. That was the first and the last question I wanted to ask you. And you gave a brilliant answer. Thank you so much. Thank you, sir. Thank you. Mirror, and I thought, oh my God, how can I be so beautiful? And yeah, I am beautiful, I know. Shreya garu, what a performance, Andy. What a performance you've given. All of y'all, all of y'all. అలాగే ఈ సినిమాలో వెంకట్ గారి దగ్గర నుంచే ఫైట్ అంతా స్టార్ట్ అయింది. అన్నిటికీ కారణం మీరే సార్. ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తారా వెంకట్ గారు హూ ఇస్ డన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ మెనీ మోర్ ఫిల్మ్స్, అండ్ ఇందులో కూడా ఒక సూపర్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చారు, అండ్ హీ నెయిల్డ్ ఇట్. వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కళ్యాణ్ అన్న అంటే మా హీరో, మా లీడర్తో కలిసి ఈ సినిమాలో యాక్ట్ చేయటం, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. బిగ్ కంగ్రాచులేషన్స్ టు సుజీత్ అండ్ హిస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అలాగే రవికే చంద్రన్ గారు, తమన్ అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరూ ఎక్సలెంట్ జాబ్. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు మా ప్రొడ్యూసర్ దానయ్య గారు ఫర్ హ్యాట్రిక్ హిట్స్, కన్సిక్యూటివ్ 3 hits. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే అర్జున్ గారు, ఎలాగైనా అడుగుతారని తెలుసు నాకు. తెలుసు. నో, ఐఎమ్ చేంజింగ్ క్వశ్చన్ నౌ. యా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సుజీత్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్, ఫర్ మేకింగ్ మీ దీనానాథ్. ఓజీ అనేది ఓజీ బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు ఓజీ యూనివర్స్ అయింది. ఇప్పుడు దీనికి ఐ వుడ్ విష్ సుజీత్ ఫర్ హిస్ పేషెన్స్, Danaya sir's belief and faith, and PK sir's trust on Sujit. ఈ సినిమాలో తమన్ బ్రదర్, I think ఈ ఆల్బమ్ ఇస్ లైక్ యువర్ కాన్సర్ట్. మీ వాయిస్ వినాలంటే, మీ మ్యూజిక్ వినాలంటే ఈ ఆల్బమ్ మొత్తం చూస్తే చాలు. ఇట్స్ లైక్ ఎ కాన్సర్ట్ ఆఫ్ యువర్స్. ఇట్స్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ వర్క్, I think. And editor Naveen, congratulations. Ee cinemalo Shreya. So when she comes on frame, it is like fire all over. And you have amazing screen presence, Shreya. And Arjun, we don't need to see you. When we hear your voice itself, people go crazy. So yeah, long way to go.
Really, really happy to work with you again after Kaidi. So, Priyanka, you look so pretty in the film, and you've done an amazing job. Congratulations to the whole team, the direction team, Durga, Uday, and the whole team. And Ravi sir, I think ఈ సినిమాలో మీ visuals is one of the most added advantage for the most stylish visuals. Hope to work with you more. Yes, that's it. Sujit, once again, thank you for making me a part of this film. Long way to go. God bless you. Thank you so much, Andy, and looking forward to seeing you in many more roles in future Thank you. in all the languages. Thank you, Andy. Thank you, Andy. మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడండి? నా నెక్స్ట్ సినిమా నవంబర్ డిసెంబర్లో వస్తుంది. ప్రేమ అంటే సినిమా పేరు. థ్యాంక్స్ ఫర్ ప్రమోటింగ్ ఇట్. ఈ క్లిప్ ఒకటి తీసుకొని వైరల్ చేయరా? వాయిస్ ఎంట్రన్స్ ప్లీజ్. వైరల్ చేయరా? థ్యాంక్ యూ. Anyways, congratulations. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనకి బాక్స్ ఆఫీస్లో ఫైర్ స్టామ్ని క్రియేట్ చేసినటువంటి ఫైర్ స్టామ్ గురించి ఒకసారి సాంగ్ చూసేద్దామా? గెలుచుకున్నటువంటి సౌమ్యుడు ఓజస్ గంభీర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము ఫర్ ద సూపర్ డూపర్ సక్సెస్ ఆఫ్ ఓజీ. అలాగే జీవీవి దానయ్య గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. కళ్యాణ్ తేజస్ సాప్రో గారు సింప్లీ సూపర్ గా బ్యాలెన్స్డ్ విలనిజం ని చూపించారు. ఇన్వైటింగ్ తేజస్ సార్ టు ప్లీజ్ కమ్. Nobody does actually in real life. Yes. It's only the parts that I play. Namaskar everybody. Jai Mata Di. Apologies, I'll be speaking in English. But I promise you, the next time I come on stage, I will definitely speak in Telugu. First of all, I want to... Hanji, Hindi? अरे फिर तो बहुत ही आसान कर दिया आपने पवन जी. सबसे पहले मैं शुक्रगुजार हूँ मेरे डायरेक्टर का, जो उसने मुझे रोल दिया और पहले कभी मुझे इससे मिला नहीं था. सो थैंक यू सुजीत सो मच. धनया गारू, थैंक यू सो मच. मुझे आपने अपनी प्रोडक्शन में काम करने का मौका दिया. एंड थैंक्स टू द लेजेंडरी एंड मुझे बहुत सालों से ये था कि मैं पवन जी के साथ काम करूं और आपके साथ काम करने का मौका मिला सर. थैंक यू सो मच. एंड माय आई डोंट नो, पूरी फैमिली जब हम जाके थिएटर में बैठे तो माय वाइफ इज़ अ तेलुगु दो, तो वो कहती रही मैंने आपको कहा था एक बार कि तेलुगु सीख लो मुझसे. नहीं हुआ, बट अब जाके मुझे सीखना पड़ेगा. सो थैंक यू सो मच एंड आई एम वेरी हैप्पी दैट माय फिल्म इज सच अ बिग हिट. ऑल द प्रोडक्शन पीपल, टेक्निकल पीपल जो भी थे रिस्पॉन्सिबल, कई एक्टर्स थे जिन्होंने मुझे लाइन में भी हेल्प किया तेलुगु बोलने में, उनका बहुत बहुत शुक्रगुजार हूँ मैं. थैंक यू सो मच. Sir, that's really breaking news for us to know that your wife is from Yeah, she's an Telugu state. Andhraite. Okay. And ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీకు పెళ్ళి? हाँ जी, कितने साल हुए आपकी शादी होके? मेरे साल को 36 साल हो गए అంటే ఏమిటో నాకు తెలియలేదు. और लाइन में 46 इयर्स हो गए. 46 इयर्स में एक తెలుగు వాక్యం? नहीं, वैसे थोड़ा बहुत बोल लेता हूँ लेकिन अब बोल नहीं सकता. లైక్ నాకు చాలా సంతోషంగా ఉంది वो सब हाँ, आता वो है ना सब आपको? ठीक है, एक बार हाँ, बोल हाँ. दीजिए ना. क्या चीज़ बोलिए? నాకు చాలా సంతోషంగా ఉంది. थोड़ा सा आहिस्ता बोलिए ना. हाँ, फिर से. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషం ఉంది. సుమ చాలా అందంగా ఉంది. ये आप मुझे फंसा रही हैं. मैं ट्रूथ बोल रही हूँ हाँ, सर. बोलिए. సుమ చాలా అందంగా ఉంది. यार ये थोड़ा सा डिफिकल्ट है जरा. సార్ సుమ చాలా అందంగా ఉంది. हाँ, సార్ కావాలని చెప్పట్లేదు, నాకు అర్థమైపోయింది సార్.
The truth is a harsh reality, sir. You don't want to accept it, I know. I want to accept what? Nothing, sir. It's okay. Please. That I'm beautiful, sir. Oh my God, you are. Thank yeah. you. I told you when you entered inside. Yes, I I was did, the first one here. Yes, sir. And Thank I you so told much, sir. Thank you. Congratulations once Thank again. you so much. Thank you so much, sir. Thank you. ఒక యాక్టర్కి తన లుక్స్తో పాటు తన పర్ఫార్మెన్స్తో కంగ్రాచులేషన్స్ టు యూ అండి. సూపర్. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. Before the release, I had put out a very long tweet which covered everything. I don't think a lot of people read it because it's too long, but I wanted to write out whatever is there. So I've written down a little bit something today. I'm hoping to share that with you. If you don't mind, I'll be looking at my phone. I'm really sorry. I know after OG, especially here. Sure, sir. Sure. I know for a fact, definitely after OG, a lot of people will not want to listen to my voice. All thanks to Sujit, because even the statutory warning he made me say in my voice. But I'm sorry. Please bear with me for 10 minutes. I've written down something. I'm hoping you all give me that time, if you don't mind. So, firstly, I'll start with Sujit. A little bit of Telugu and a little bit of English here and there. Firstly, Sujit, thank you so much. When Sujit called me, he told me that he wrote the character's name Arjun because he had me in mind. I didn't know Sujit from before, but I'd watched his movies, and I'm very happy that I got to work with you. Thank you so much, Sujit. And like I've been telling you from day one, I wanted you to win and win big, so congratulations. Ashwin, I forgot to mention your name in my note, but thank you. Ashwin was the person who told me about OG, and that's when I had a Zoom call with Sujit. Taman brother, I still remember you telling me before OG and after OG, and you were on steroids for this movie, so thank you. I'm so happy that I got to work with you for the second time, and I'm looking forward to working with you again. Shreya ma'am, as I mentioned in the note, the thank you note, that, despite me fumbling my lines, you decided to be very kind and loving with me, so thank you so much. Harish sir, like you said, after Kaidi, I know we didn't have any scenes together, but I'm glad I got to work with you. Ravi sir, so happy to be seen through your lens. I'm glad I got to work with you. Danya Garu, thank you so much. I wrote this in my note. I know it is a very long note, so you would not have read it, but one of the days when I came on set, you were very kind enough to walk me to the set. Thank you. That just shows what a wonderful heart you have. So thank you so much. Congratulations to you. So when I came to Hyderabad, there was the premiere show, and I wanted my parents to experience the Pavan Kalyan Euphoria, and they put us in a multiplex on 24th night. And I said, no. This is not where we should watch the movie. And it's very difficult to get first day, first show tickets for Pavan Annaya's movie. So, sir, I'll tell you why I'm calling you Annaya suddenly. I know I address you as sir. I'll come to it, sir. So we didn't get tickets, unfortunately. And of course, for security reasons, and it was not safe, they said. But Priyanka, thank you so much. She was very kind enough to take us to Sri Ramalu, and we actually got to experience what a first day, first show is here. And that's one memory that I'll remember for a very long time. And I'm hoping, Anaya, that all your future movies, I would like to come back to Sri Ramalu because it holds a very fantastic memory to, watch it with your fans. A big thank you to the print, press, media, and Pavan sir's fans. Dear cults, thank you for being so very kind and loving for all my performance, my little part in the movie. Now, this is the part where I'll speak in Telugu. If I make any mistakes, please forgive me. So many years ago, when I'd come to Hyderabad, I'm sure a lot of you have experienced this, all of you who are aspiring actors or whoever comes to Hyderabad for the first time. If you take a cab, normally the cab Anna will drive you around all the actors' houses. He'll show you this is this actor's house, this actor's house. So I'll tell you a small story, sir, so that you know what happened. So many years ago, నేను హైదరాబాద్లో ఒక క్యాబ్లో వెళ్తుంటే డ్రైవర్ అన్న నాకు సిటీ అంతా చూపిస్తూ
actors' houses చూపిస్తున్నారు. But he didn't stop anywhere. And then he finally stopped outside your house, sir, saying, "This is my idol's house." Almost 20 minutes unnam, sir, akada. He was talking emotionally. I didn't want to stop him. And we got out of the car. And I don't think he understood that I speak Telugu. I mean, that I'm not understanding Telugu clearly. But I understood 3 words: Power Star, Kalyan Babu, and Devudu. And I didn't want to stop him because he was very emotional. This part I should say in Telugu. మీ CCTVలో నన్ను చూసే ఉంటే సారీ అన్నయ్య. Cut to, I got to work with you on OG. So a small part of the post that I wrote, I will say this in Telugu. మిమ్మల్ని పవర్ స్టార్ అని ఎందుకు అంటారో అర్థమైంది. It's because of the power you hold here. మీ generosity, మీ humbleness, the wonderful human being that you are. I must say this, మీరు స్క్రీన్ మీద స్టైలిష్ అన్నయ్య, కానీ రియల్ లైఫ్లో ఇంకా స్టైలిష్. మీరు ఎంత బిజీగా ఉన్నా యూ టుక్ ద టైమ్ టు టాక్ టు మీ. నాలాంటి గ్రోయింగ్ యాక్టర్కి ఇట్ మెంట్ అ లాట్. మీకోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు, అయినా యూ స్పోక్ టు మీ విత్ ఫుల్ అటెన్షన్. షూట్లో మీ షర్ట్ అంతా బ్లడ్ ఉంటే యూ వెంట్ అండ్ చేంజ్ జస్ట్ సో దట్ ఐ కుడ్ టేక్ అ పిక్చర్ విత్ యూ. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ ద పర్సన్ యూ ఆర్. హర హర వీరమ్మల్లు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు యూ డెంట్ హ్యావ్ టు డూ ఇట్, బట్ యూ స్టిల్ డూ ఇట్. పవన్ అన్నయ్య, జెన్యున్గా చెప్తున్నాను, with me there are no favors. You just have to ask. Meekosam, I'll be there anytime, anywhere. I'm going to miss the hugs every day on set, Anya. Future lo, in any movie of yours, whether it's a voiceover or even if I'm there for a minute or I'm somewhere behind you in the background kept out of focus, I will happy to do it for you. The only other person I've said this to is Lokesh, and I'll be there. Ere Maina. And this last line, I'm going to look at my phone and say this, and this is why I'm calling you Annaya. Enduko తెలియదు sir, but you feel like family. Thank you, Pavan Annaya. ఇకపై మీ పర్మిషన్తో మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను. Thank you once again for everything, Annaya. Thank you so much. Please pardon my Telugu. A big thank you to all the assistant directors who worked on the film, especially Durga. If you're here, I thanked him in my thank you note because every dialogue of mine he kept saying, "Sir, not good, sir. Pronunciation, not good, sir. Telugu audience will not be happy, sir." So thank you, Durga. Bannu, thank you. Thank you to all the assistant directors and all the technicians who worked on the film. Thank you so much once again. Thank you. Have a nice evening. Suma Garu, you're doing a fantastic job. You look beautiful in this black outfit. And is there anything else that you want to ask me, Suma Garu? ఓజీ OG. ఒక్క 2 మాటలు తమిళ్లో కూడా మీరు தமிழ்ல சொல்லணுமா? சொல்லுங்க. ரொம்ப சந்தோஷம் சுமா காரு, ரொம்ப அழகா இருக்கீங்க, சூப்பரா பத்தி ஹோஸ்ட் இல்ல சார். பண்றீங்க. யார் பத்தி சொல்லணும்? సినిమాவை పத்தி. படத்தை பத்தியா? ஆமா, படத்தை பத்தி. பவன் அண்ணாவோட படத்தோட சக்ஸஸில் ஒரு குட்டி பாட்டாக இருக்கேன். ஸோ ரொம்ப சந்தோஷமாக இருக்கேன். அண்ட் ஐம் ஹோப்பிங், லைக் ஐ செட் நோ இன் இங்கிலீஷ், if there's anything, a small part of OG2, I'm hoping I get called. Yes, the universe, I'm hoping. But yes, if there's any part in his movie, or I've told Sujit also, in his movie, if you think there's a part for me, I'll be happy to be there. Surely see you at the pre-release event. ఒక్కసారి వెళ్ళే ముందు చెప్పేయచ్చు కదా ఆ డైలాగ్. అలా అంటాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే వచ్చాడు, మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అండ్ అలాగే ఓజీ యూనివర్స్ సృష్టించారు. You're going to see this as a universe. It's all in his hands, in Sir's hands, and if they call me, I'll be there for sure for both of them. Thank you so much, Arvind గారు. థ్యాంక్ యూ. మీకు మైక్ అక్కర్లేదు యాక్చువల్లీ, బట్ స్టిల్ ఇది తర్వాత అలాగే పలుకుతుందేమో అని నాకు డౌట్గా ఉంది ఈ మైక్. ఓకే, సో ఇప్పుడు ద నెక్స్ట్ పర్సన్ గీతా పాత్రలో విజృంభించేసిన స్టేజ్ ప్లీజ్. You killed it. Superb. Thank you. And you do look very, very beautiful. Maybe you should put the glasses back on. God, this has been such a interesting experience, and I'm completely overwhelmed. Telugulo matladala, Englishlo matladala. I'm a little confused, but I'll start with English and then. First, Sujit,
థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక మహిళ కోసం ఎంత శక్తివంతమైన ఎంత అద్భుతమైన ఒక రోల్ రాయడం నిజంగా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ గీత అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ గీత. థ్యాంక్ యూ సో మచ్. దానయ్య సార్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినప్పుడు మీరు నవ్వుతూనే ఉంటారు. ఐ sure you have all the problems under the sun, but you choose to smile. Says a lot about the person you are. My dearest friend, Mr. Ravi K. Chandran, being one of the tallest pillars of the film, prati oka scene anta beautiful ga, like a piece of art. You've shot it. It shows why you're definitely the best in the business. Taman, I really don't know what to tell you. Your music and the kind of sound we've heard in the film reminds me of the kind of music we listen to in a Berlin Film Festival or something like that. It's very rare. It's very, yes, you were breathing fire into it, but the kind of sound we heard, being Gen Zs, it was a little different. And you just made our man look unbelievable with all that music. It's been an honor working with you. Coming to my co-actors, I think English lo cheptaru that nothing goes without team effort. Collaboration is everything. And like that, I truly believe, be it Arjun, be it Harish, be it Prakash Raj sir, Priyanka, we didn't have scenes together, but I thought you looked absolutely beautiful in the song, and Imran as well. Without your help, I don't think we would be able to have pulled out our characters. Thank you so much. Chivriga kani mukyanga PK sir gurinchi cheppakonda undalenu. ఆయన దగ్గర ఒక నచ్చిన విషయం ఏంటంటే మహిళలకు ప్రోత్సాహం ఇస్తారు. అది చాలా తక్కువ మంది ఇస్తారు. అండ్ బీయింగ్ అ ఉమెన్, బీయింగ్ అ వెరీ ఫియర్స్ ఇండిపెండెంట్ ఉమెన్ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్, I feel men don't really support us as much as we deserve to be supported. And here comes a man who says, I don't care if you take center stage, I don't care if you want to get a fight, I don't care whatever you do. And even in his political arena, the way he supports women is truly inspiring, and it's something that I have been in complete in awe of. So thank you, sir, for you don't know what you do for people, and people like us who really want that extra support, that extra reconfirmation that everything is going to be okay. I think that is very, very important for a man to give a woman. Alage, I think ఆయన దగ్గర ఒక ప్రతీకమైన శక్తి ఉంది, which is very beautiful and strong at the same time. It's been an honor and pleasure working with you and knowing you. Thank you all so much. We'll see you all really soon. బాగుందా? మీరు కూడా బాగా అనిపిస్తున్నారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయ గారు. అసలు సినిమాలో ఆవిడ చేసినటువంటి పాత్రకి ఈరోజు కనిపించినటువంటి దానికి అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీ ఫిట్నెస్ గురించి, మీ రొటీన్ గురించి. సింప్లీ సూపర్ శ్రేయ గారు, యూ జస్ట్ నెయిల్డ్ ఇట్. అండ్ ఈరోజు ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్యంగా పెట్టుబడి పెట్టి ఈ సినిమాని స్టార్ట్ చేసిన అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారకులు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు. ఆయన వల్లే ఈ సినిమా చేయగలిగానండి. ఆయన ప్రోత్సాహంతో చేశాను. పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. చాలా బాగా కష్టపడి చేశారు. సుజిత్ కూడా చాలా బాగా కష్టపడి చేశాడు. మన తమనన్న కూడా, అన్న అంటున్నాను తమ్ముడు, సారీ, తమన్ తమ్ముడు కూడా బాగా కష్టపడి చేశారు. రవికే చంద్రన్ గారు, అర్జున్ దాస్ గారు, శ్రేయారెడ్డి గారు, ప్రియాంక మోహన్ గారు, అందరూ టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడి చేశారు. ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలండి.
డివివి. అందరికి నమస్కారం. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు కళ్యాణ్ గారికి అండ్ ఓజీ టీం, మీడియా వారికి, అభిమానులందరికీ హ్యాపీ దసరా. ఓజీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై ఒక అంచనాలు క్రియేట్ చేసిన సుజిత్ అండ్ తమన్ సౌండ్తో, అలాగే కళ్యాణ్ గారిది ఫస్ట్ లుక్ ఇచ్చినప్పటి నుంచే ఈ సినిమా పైన అభిమానులందరం మనం ఎలా అయితే కళ్యాణ్ గారిని ఎప్పుడు ఇలా చూడాలని కోరుకుంటామో అలాంటి లుక్లో చూసినప్పటి నుంచి ఈ సినిమాకి అంచనాలు పెరుగుతూ టీజర్ వచ్చినప్పుడు కానీ సాంగ్ వచ్చినప్పుడు కానీ ఒక హైప్ క్రియేట్ అవుతూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దని ప్రతి తెలుగు ప్రేక్షకుడు వెయిటింగ్లో ఉండి 24th నైట్, సెప్టెంబర్ 24th నైట్ నేను అభిమానుల మధ్యలో సుదర్శన్ థియేటర్లో సినిమా చూశాను. అంటే ఒక వేవ్. కళ్యాణ్ గారి సినిమాల్లో నేను ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా పార్టిసిపేట్ చేసిన అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. దాంట్లో ఒక తొలి ప్రేమ చూసినప్పుడు ఎప్పుడో 27 years బ్యాక్, అలాగే ఒక ఖుషి చూసినప్పుడు, ఒక గబ్బర్ సింగ్, ఒక అత్తారింటికి దారేది, ఇలా మా వకీల్ సాబ్తో సహా ఒక వేవ్ ఏదైతే ఉందో అంతకు మించి ఆ రోజు నైట్ సుదర్శన్ 35లో చూసి బయటకు వస్తుంటే అప్పటికే ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ద బ్లాక్ బాస్టర్ హిట్ అని టాక్ రావడం, ఈరోజు దానికి సంబంధించిన సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుజిత్, హ్యాట్రిక్ ఫర్ యూ, హ్యాట్రిక్ కొట్టేశావు. సో కళ్యాణ్ గారిని ఎలా అయితే అభిమానులుగా, అంటే నేను కళ్యాణ్ గారి అభిమానినే కాబట్టి చెప్తున్నాను, అభిమానులుగా ఎలా చూడాలనుకుంటామో కళ్యాణ్ గారిని ఒప్పించి అలా నువ్వు చేయించి మాకు చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే తమన్, కళ్యాణ్ గారు ఈవెంట్లో చెప్పారు, సుజిత్ అండ్ తమన్ ఈ సినిమాకి మెయిన్. కళ్యాణ్ గారిని అన్ని రకాలుగా ఒప్పించి ఈరోజు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఈరోజు కానీ రిలీజ్ తర్వాత కూడా ఇలా ప్రమోషన్లో పార్టిసిపేషన్ చేయడం. తమన్ థ్యాంక్ యూ. అండ్ రవిచంద్రన్ గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ విజయ్ అండ్ ఎడిటర్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దానయ్య గారు ఆర్ఆర్ఆర్ తర్వాత మంచి సినిమా, మళ్ళీ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చినందుకు నిర్మాతగా మీకు కూడా డిస్ట్రిబ్యూటర్స్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఓజీ ఒకెత్త అయితే ఈరోజు ఈ సెలబ్రేషన్స్ వరల్డ్ వైడ్గా ప్రతి కళ్యాణ్ గారి అభిమాని తెలుగు ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో కళ్యాణ్ గారి గురించి ఒక తొలి ప్రేమ దగ్గర నుంచి నేను ఒక జర్నీలో ఎన్నో చూస్తూ వచ్చాను. నాకు ఎప్పుడైనా అపజయం వచ్చినప్పుడు నాకు విజయం వచ్చే వరకు నాకు ఇన్స్పిరేషన్ కళ్యాణ్ గారు. ఎన్నో హైట్స్ చూసి పాలిటిక్స్లోకి వెళ్ళి పాలిటిక్స్లో కూడా అన్ని రకాలుగా చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కర్తవ్యం నిర్వహిస్తూ ఈరోజు మళ్ళీ మనకు ఓజీ లాంటి సినిమాని అందివ్వడం చాలా హ్యాపీ. సార్, మా అందరిది ఒకటే రిక్వెస్ట్, మీరు ప్రతి సంవత్సరం మాకు మంచి సినిమా చేస్తూ ఉండాలి. మీరు అక్కడ బిజీగా ఉన్నా మా కోసం కొంచెం టైం స్పెండ్ చేసి ఒక మంచి సినిమా అందియాలి. ఇది మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తారు దిల్ రాజు గారు, పవన్ కళ్యాణ్ గారే చెప్పేశారు ఓజీ యూనివర్స్ ఉంది అని. సో లుకింగ్ సినిమాలో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. ఆల్ ద మ్యూజిషియన్స్ ఆర్ హియర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అందరికీ శుభాకాంక్షలు. You look nice. అందరికీ నమస్కారం. ప్రెస్, మీడియా, థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా చాలా బాగా మాట్లాడారు. నాకు అంత మాట్లాడడం తెలీదు, బట్ ఎస్, ఏం చెప్పాలి, నేను చాలా మూవీస్ చేశాను, బట్ ఓజీకి కణ్మణికి వచ్చిన రికగ్నిషన్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటి వరకు ఏ మూవీకి రాలేదు. తెలుగు ఆడియన్స్ నిజంగానే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. అండ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్, థ్యాంక్ యూ నాకు కన్మని ఇచ్చినందుకు. ఐ థింక్ నా లైఫ్లో నుంచి కన్మని క్యారెక్టర్ ఎప్పుడు ఐ థింక్ ఐ కాంట్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ మీ ఆర్ మై లైఫ్. ఒక స్పెషల్ రోల్, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఇట్ విల్ బీ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. అండ్ తమన్, అందరూ చెప్పినట్టు యు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్. సో నేను నాకు ఫోన్ చేసి అందరూ బ్లాక్ వేసుకొని వస్తున్నారు, యూ ఆల్సో వేర్ బ్లాక్ అని చెప్పారు. ఐ సెడ్ కన్మని ఎప్పుడు శారీ వేసుకుంటుంది కదా, ఎందుకు లెట్ మీ కమ్ యాజ్ కన్మని. బట్ హీ సెడ్ లేదు, కమ్ వేర్ సంథింగ్ ఎల్స్, డోంట్ వేర్ శారీ, వీ హ్యావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ యూ ఇన్ శారీ అని చెప్పారు. ఐ హోప్ ఇట్స్ ఓకే. అండ్ అర్జున్ చెప్పినట్టు ఇట్ వాజ్, ఐ థింక్ యూ వేర్ ఆన్ స్టెరాయిడ్స్ ఆర్ సంథింగ్. నేను ముందే చెప్పాను కాన్సర్ట్స్ జరుగుతాయి. దట్ డే కాన్సర్ట్ డింట్ హ్యాపెన్ బిఫోర్ ప్రీ రిలీజ్ రోజు, బట్ థియేటర్స్లో ఇట్ వాజ్, వీ వర్ ఆల్ ఇన్ ట్రాన్స్. సో యువర్ మ్యూజిక్ వాజ్ సంథింగ్ ఎల్స్. దానయ్య గారు, థ్యాంక్ యూ. అన్ని చోట్ల చెప్పాను, సెకండ్ ఫిలిం విత్ యూ, ఇది చాలా స్పెషల్ ఫిలిం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రవికే సార్, ఐ మీన్ ఆ విజువల్స్ కానీ మీతో, ఐ మీన్ యువర్ ఎ లెజెండ్, మీతో వర్క్ చేయడం, మీ లెన్స్ ముందు నేను నించోవడం, మీ ఫ్రేమ్స్లో నేను ఉండడం చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ టు ఆల్ ద Shreya, you've become very dear friend to me. Thank you. I've not worked with you, but I'm so glad I met you. Arjun, likewise. Thank you. Yes, like he said, Shri, I wanted to watch OG in single screen. Experience our euphoria ani I wanted to experience. So I couldn't get tickets. I had to call up so many people. Andriki call chesi and then somehow found few tickets. I gave it to you and then I also was part of it. And thank you all for being part of. ADs gurinchi cheppali. Like everybody mentioned, Sujit ki oka pedda support system vallu. So all the ADs, thank you so much. And yes, also costume department ki thank you చెప్పాలి. మన అందరికీ 80s లుక్స్ కానీ కన్మని రోల్కి ఐ మీన్ సారీస్ కానీ లుక్ క్రియేట్ చేసిన వాళ్ళు, మై స్టాఫ్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, మీతో వర్క్ చేయడం నా ఒక పెద్ద భాగ్యం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ రోజు చెప్పినట్టు యు ఆర్ అ రియల్ హీరో ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్. మీకు ఎప్పుడు నేను పెద్ద ఫ్యానే, బట్ మీతో వర్క్ చేసిన తర్వాత మీ రియల్ క్యారెక్టర్కి, మీ పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇలాంటి మూవీలో నేను బీయింగ్ పార్ట్ ఆఫ్ ఓజీ యూనివర్స్, అదొక పెద్ద సంతోషం నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ కైండ్. అండ్ I don't have enough words to thank you. Thank you so much, sir. Thank you so much. Yeah. థ్యాంక్ యూ సో మచ్ కన్మణి. ఎస్, మీకు ఎలాగైతే ఈ పాత్ర గుర్తుండిపోతుందో ఇండస్ట్రీలోనూ, అలాగే అందరి మనసులోనూ ఈ పాత్ర చిరకాలం ఉండిపోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా లిరిక్ రైటర్స్ ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అద్వితీయ గారు, విశ్వ గారు అండ్ శ్రీనివాస్ మౌళి గారు, ఫైర్ స్టార్మ్ రాసిన వాళ్ళు, అలాగే గన్స్ అండ్ రోజెస్ రాసినటువంటి వాళ్ళు. కంగ్రాచులేటింగ్ దెమ్. అద్వితీయ గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. సాంగ్ రాయాల్సి ఉంటుంది. అండ్ దే కాల్డ్ మీ అండ్ ఎక్స్ప్లెయిన్ సిచ్యువేషన్. ఇంత మంచి ఫిలింలో ఒక 2 పాటలు రాసే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ. ఫైర్ స్టార్మ్ అండ్ గన్స్ అండ్ రోజెస్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ తమన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ మీటర్ ఒక రన్ ఉంది, ఒక అగ్రెషన్ ఉంది. అసలు ఆ మీటర్, ఆ పాట
ట్యూన్ వింటుంటేనే ఒక రోమాంచితంగా అట్లా పదాలు అలా జాలువారాయి. మళ్ళీ అతడు దూకుడు తర్వాత మళ్ళీ నాకు ఈ పాటలు రాస్తున్నప్పుడు మరి అంత ఒక ఉత్సాహము, ఒక తెలియనటువంటి ఒక దివ్యానుభూతి కలిగింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు తమన్ వన్స్ అగైన్. అండ్ ఐ విష్ ఆల్ ది ఆర్టిస్ట్ టెక్నీషియన్స్, శ్రీ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నేను 20 years బ్యాక్ బిహెచ్ఎల్ నివాసిని. బిహెచ్ఎల్లో తొలి ప్రేమ, తమ్ముడు ఈ సినిమాలు తీస్తున్నప్పుడు ఆయన నన్ను 100 days ఫంక్షన్లో తొలి ప్రేమలో మైకేల్ జాక్సన్ పాట పాడించి నాకు అవకాశం కలిగించారు. సో అప్పటి నుంచి అలాగే తీన్మార్ సినిమాలో చిగురు బోనియా వలపు తేని అనే ఆ పాట రాసి పాడే అవకాశం, మంచి పాటలు రాసి పాడే అవకాశం నాకు కలిగింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ I wish everybody happy Dasara. And this film is rocking, and what a film, what a universe you have created, Sujit Garu. Amazing it is. God bless you, and many more films రావాలి మీ నుంచి. Amazing, like the whole journey. మనిషి చాలా ఎక్కడ ఎమోషన్స్ ఏమి డిస్ప్లే చేయడు, బట్ స్క్రీన్ మీద చూస్తే ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఆయన పర్సనాలిటీకి ఆయన ఫిలింకి అయితే పోల్స్ అపార్ట్, ఒక పారాడైమ్ డిఫరెన్స్ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ మౌళి గారు. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు. అందరికీ నమస్కారం. ఇలాంటి ఒక పెద్ద వేదిక మీద ఇలా సక్సెస్ పార్టీలో నిలబడి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో దగ్గరగా చూడడం ఇది కళ నిజం అనిపిస్తోంది. ఇలాంటి కళ నాకు ఒక 15 సంవత్సరాలుగా ఉంది. ఇది నిజం అవడానికి కారణమైన సుజిత్ గారు, తమన్ గారికి నేను చాలా ఇది నాకు ఒక లైఫ్ లాంగ్ గుర్తుండే మెమరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ జెండా ఎగరాలైనా పవనం అవసరం. ఇంతమంది సక్సెస్ జెండా ఎగురుతోంది, అది వెనకాల ఉన్న ప్రబల శక్తి పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అందరికీ ఇంత గొప్ప మెమరీ అందించారు మీరు. ఈ మూవీ మాకు ఒక సెలబ్రేషన్. నేను కూడా సుజిత్ లాగా మీకు ఒక ఫ్యాన్. కాలేజ్లో ఉన్నప్పుడు మీ ఫ్యాన్ బాయ్ని నేను దానే లిరిసిస్ట్, మీ ఫ్యాన్ బాయ్ ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క 20 సెకండ్లు మీరు అలౌ చేస్తే నేను ఒక చిన్న కవిత చెప్తా సార్ మీ గురించి. అంజనాదేవి నోముల పంటగా జనియించిన ఇతనే ఓ పండుగ, అర్క సమాన పరాక్రమఘనుడు, ఊహాతీత శక్తి సంయుతుడు, శౌర్య ధైర్య సంతులిత హృదయుడు, ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు, ధీరుడు ఇతడు. అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెను గర్జనేతనై వస్తున్నాడడిగో మన పవననందనుడు. ధర్మగ్లానము కలిగిన నేలకు ధర్మస్థాపనను తిలకము దిద్దగా, రామరాజ్యమే తనలో శ్వాసగా ప్రచండ ఝంఝాపవనమైతనే వస్తున్నాడడిగో జనసేనానితడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ మౌళి గారు. సూపర్ అండి. అందరికీ నమస్కారం. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. సో అటువంటి మరొక విజయంలో నేను భాగస్వామిని అవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఉండిపో అని రాశాను. మీరందరూ గుండెల్లో ఉంచేసుకున్నారు ఈ పాటని, ఈ సినిమాని. రియలీ వెరీ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్లీ ఈ సినిమా ప్రయాణం అంతా చూస్తే తెలుగు భాష, తెలుగు సాహిత్యం 10,000 పదాల సుసంపన్నమైనటువంటి భాష. కారణాంతరాల వల్ల కావచ్చు, కాలక్రమేణా కావచ్చు, అది 200 పదాల మధ్యలో ఇరుక్కొని పోయింది. వాటి చుట్టూ మన అంచనాల గోడలు కట్టేసుకున్నాం, కోటలు కట్టేసుకున్నాం. ఆ కోటలు బద్దలు కొట్టడానికి ఒక హోప్ కావాలి, ఆ కోటలు బద్దలు కొట్టడానికి ఒక ధైర్యం కావాలి. సాహిత్యంలో కానీ ప్రయత్నంలో కానీ ఆ కోటలు బద్దలు కొట్టినటువంటి సుజిత్ గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తమన్ గారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అంటే ఈ సినిమాలో ఇందాక విశ్వ గారు చెప్పినట్లు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కొత్త పదం, కొత్త భాష, కొత్త ప్రయత్నం. మనకి శ్రీనాథుల వారు అంటారు, ఉచ్చారణయతి కళ్యాణీం వాచాం హృదయహర్షిణీం అని. అలాంటి ఒక ప్రయత్నం చేయగలిగాం. ఈ సినిమాలో మీరందరూ ఇచ్చినటువంటి ఆదరణ, ముఖ్యంగా తమన్ గారు
ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ట్యూన్స్, ఆ తర్వాత మేము చేసినటువంటి ప్రయత్నాన్ని మీరు ఎంతగా ఆదరించినందుకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. బయట అందరూ చెప్పినట్టే ఈ సినిమా లాంగ్ లీవ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసాం, చరిత్ర చూసాం, భవిష్యత్తు చూస్తాం. కళ్యాణ్ గారు నిలబెట్టాలి అనుకుంటే తుఫాను కూడా కోల్చలేదు, ఆయన తగలబెట్టాలి అనుకుంటే సముద్రం కూడా ఆర్పలేదు. అది చూసాం మనం. డెఫినెట్గా చాలామందికి అచీవ్మెంట్స్కి ఫ్యాన్స్ ఉంటారు, వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ చాలా తక్కువ మందికి ఉంటారు. దశావతారాలు ఎత్తినప్పుడు శ్రీ మహావిష్ణువుకి అన్ని అవతారాల్లో ఆయన అచీవ్మెంట్స్కి ఫ్యాన్స్ ఉన్నారు, ఒక్క రామావతారంలోనే ఆయన వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి అరుదైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారు. వారి వ్యక్తిత్వానికి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. వారి వ్యక్తిత్వం ఎలాగైతే జయకేతనం ఎగసిందో అదేవిధంగా మునుముందు కూడా ఇదే విధంగా తెలుగు సినిమా ఖ్యాతిని విఖ్యాతిని, తెలుగు వాళ్ళ ఖ్యాతిని విఖ్యాతిని వారు పెంచుకుంటూ మునుముందుకు ఇలా పోవాలని చెప్పేసి ఆ దుర్గామాతను ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ చక్రవర్తి గారు. తమన్ గారు ఒక్కసారి వేదిక మీదకి వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు. ద లిరిక్ రైటర్స్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఎస్ అండ్ అద్వితీయ టూ. యా, అంటే తనకి అంత కొంచెం నర్వస్గా ఉండొచ్చు అద్వికి. సో షీ వర్క్స్ విత్ మీ సార్. సో ఈ సినిమాకి జాపనీస్ లిరిక్స్ కానీ గన్స్ అండ్ రోసెస్ పాటలు రాసింది. రికార్డింగ్లో కూడా జాపనీస్ లిరిక్స్ అంతా రాసింది. షీస్ జస్ట్ 20 years old, బట్ ఇంటెలిజెంట్గా షీఈస్ వే బియాండ్, ఫాస్టర్ దెన్ AI. అంత చాలా వెరీ స్విఫ్ట్. రాత్రి పగలు చూడకుండా నాతో వర్క్ చేసింది. అండ్ అద్వి, ఐఎమ్ హియర్ ఫర్ యూ, ఐల్ బీ విత్ యూ, ఐల్ బీ బిహైండ్ యూ, ఐల్ సపోర్ట్ యూ. జస్ట్ వాంట్ టు స్టాండ్, నీకు ధైర్యం ఇవ్వడానికి అంతే. యా, టాక్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అద్వితీయ. I'm a part of Taman sir's musical team. I sing and I write, and I'm also a part of all the re-recording. Firstly, hearty congratulations to Sujit sir, Pawan Kalyan sir, and everybody in the cast. Hearty congratulations for the success of OG. This is beyond reality, actually. I am super happy to be a part of the stage with all inta goppa lyricists tho నన్ను నించోబెట్టడం అనేది. మైక్ని ఫస్ట్ టైం ఈ స్టేజ్లో ఇలా పట్టుకుంటున్నాను. పాడడంతో ఈ మైక్ని ఎప్పుడు ఇలా వాడలేదు. I am extremely grateful for everybody who's given me this opportunity, mainly మా సార్ తమన్ సార్. నాకు లిరిక్స్ రాయడం రాదు, నేను ఓన్లీ పాడతాను. కానీ సార్ మీటర్లో నేను లిరిక్స్ ఎలా నేను ఎలా రాయొచ్చు అని చెప్పి, లేదు నువ్వు రాస్తావు అని చెప్పి మీటర్లో నాకు పాటలాగా పాడి మోస్ట్ లిరిక్స్ సరే ఇచ్చి రాయిపించారు. జాపనీస్ లాంగ్వేజ్ అయినా అన్నీ, కానీ ఇవేవి నా ఐడియాస్ కాదు, ఇంగ్లీష్ కూడా కాదు. సరే వర్డ్స్ అన్నీ ఇచ్చి నా కోసం పాటలా పాడి ఆ లిరిక్సే నేను ఎలా రాయాలి అని చెప్పి ప్రతి ఒక్క వర్డ్ నాతో రాయిపించారు. అండ్ పవన్ కళ్యాణ్ సార్కి నా లిరిక్ అప్రూవ్ అయిందంటే దిస్ ఇస్ హ్యూజ్ ఫర్ మీ. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ సార్. ఐ ఓన్లీ రోట్ యాజ్ అ ఫ్యాన్. నాకు ఏ నాలెడ్జ్ లేదు, ఇక్కడ ఉన్నంత గొప్ప లిరిసిస్ట్తో నించోడానికే ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్. థ్యాంక్ యూ అద్వి. థ్యాంక్ యూ సో మచ్ అద్వితీయ. అండ్ అలాగే లిరిక్ రైటర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఇక కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, సినిమా సీన్ టు సీన్, రొమాంటిక్ సీన్ అయినా సరే, అది యాక్షన్ సీక్వెన్స్ అయినా సరే, పోలీస్ స్టేషన్ సీన్ అయినా సరే, మీన్స్ అండి టు యూ. అంటే ఈ వార్లో నేను సపరేట్ మనిషి కాదు, నాకు తోడు కావాలి. సుజిత్ పైకి రా. నువ్వు ఇంకా చాలా పైకి వస్తావు లైఫ్లో, బట్ ఇప్పుడు నా పక్కన రా, పైకి రా. అంతా చేసేసి సైలెంట్గా కూర్చున్నటువంటి ఓకే. సో ఈ రోజున ఫ్యాన్స్ అందరూ ఫుల్ మీల్స్ తిన్నట్టు హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ ఇమేజ్కి, ఆయన పవర్ స్టార్కి, ఆయన స్వాగ్కి, ఆ వైబ్ని కరెక్ట్గా క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ సుజిత్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ 300 crores రీచ్ అవ్వబోతున్నటువంటి సందర్భంగా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ద ఓజీ డైరెక్టర్, ఐ థింక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇస్ సుజిత్స్ వైఫ్.
ఎందుకంటే ఆయన చాలా రోజులైంది ఆవిడ చూసి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడ చూడొచ్చు. కంగ్రాచులేటింగ్ సుజిత్ గారు అండ్ అలాగే తమన్ గారు. వషి సుజిత్, వెల్కమ్ టు ఓజీ యూనివర్స్. దాక్కుంటావేంటి? నేను నిన్ను ముందుకు తోడల్లో నేను ఎక్కువ తినాలనుకుంటా లైఫ్లో. ఎస్ సుమ గారు మైక్. థ్యాంక్ యూ. యా క్వశ్చన్స్ అడగమంటారా? యాక్చువల్లీ ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు, బట్ ఓకే అడుగుదాం. మీరు అంత బీభత్సం చేసి ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు? బీభత్సం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సైలెంట్గా. అందరి రెస్పాన్స్ ఒక ఎత్తు, మీ ఆవిడ రెస్పాన్స్ ఏంటి? అంటే ఏడ్ చేసింది, సో అదే రెస్పాన్స్. అంటే ఇప్పటికైనా వదిలేసారు, అయిపోయింది, ఇంకా వచ్చేసి రియాలిటీలో రమ్మని చెప్పి అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి చెప్పాలో కూడా నాకు తెలీదు. జారుకోకన్నా అన్నా. యా సో ఇది నేను నార్మల్గానే స్పీచ్ లాస్ట్ టైం నేను మాట్లాడిన స్పీచెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడతానంటారు, లేదంటే చాలా స్లోగా మాట్లాడతానంటారు. ఇప్పుడు జస్ట్ కొంచెం లైక్ బేస్ తీసుకొని మాట్లాడతాను, అందుకే కొంచెం సపోర్ట్ కోసం ఇది ఓకే కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టుకున్నా. సో ఇది జస్ట్ అంటే ఇది అందరినీ ఒకే టెక్నీషియన్స్, క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాలోకి వద్దాము అనేది ఒక ఉన్నింది. అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ రావాలి ఏంటి ఐడియా లేదు, కానీ సినిమా అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అనేది ఒక ఎమోషన్. అంటే అది అసలు కళ్యాణ్ గారితో సినిమా తీద్దాము లేదు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇది లాంగ్ అగో సో లాంగ్ అగో లాగా తమ్ముడు సినిమా పోస్టర్ నుంచి మొదలైన జర్నీ ఇది. అంటే చాలాసార్లు మధ్యలో ఎప్పుడో కళ్యాణ్ గారు సార్తో సినిమా ఏమన్నా అనుకున్నావా, నీకు ఇష్టం కదా, ఏమన్నా కథ రాసుకున్నావా సార్కి ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి, సార్తో ఇలాంటి సీన్స్ పడితే బాగుంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. బట్ కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే అది కేవలం నాకు ఆయన మీద ఉండే లవ్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని అనలేదు, కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అటు వెళ్తున్నా కూడా రే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను లాక్కొని వచ్చి కూర్చోబెట్టేసింది. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ అందరూ ఇందాక కూడా సార్తో మాడుతుంటే, సార్ ఈ సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే, యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు. అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే. నేను నిజంగా అంటే ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది అంటే ఇది అంటే జనరల్గా ఓకే ఇప్పుడు ఎలివేషన్స్ తీయడానికి అంటే రాయగలుగుతాడని కాదు, కానీ అంటే ఇది ఒక పర్సనల్ ఎమోషన్. అంటే నేను ఏమీ కష్టపడక్కర్లేదు, అంటే ఆయనకు సినిమా తీస్తున్నాను అంటేనే చాలు, అది ఆటోమేటిక్గా ఆ ఫ్లో నాకు వచ్చేస్తుంది. అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వచ్చేసరికి నాకు యాక్చువల్గా అర్థమయ్యారు, ఓకే కళ్యాణ్ సార్ మీటర్ ఇది, కళ్యాణ్ సార్ ఇలా ఉంటారు, కళ్యాణ్ సార్ ఇలా వర్క్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వెరీ 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 ఈజియెస్ట్ పర్సన్ టు వర్క్ ఇన్ ద వరల్డ్ అనిపించింది నాకు. సో అండ్ నాకు ఎప్పుడు ఉండింది మైండ్లో ఎప్పుడు ఏంటంటే సార్ని అడగాలి, సార్ ఈ సినిమాతో ఆపద్దండి సార్, ఒక్క సినిమా ఇంకొకటి చేద్దాం సార్ అని అడగాలి ఉండింది, కానీ ఎప్పుడు ఆ ధైర్యం సరిపోలేదన్నమాట. ఒకరోజు బాంబేలో షూట్ చేసేటప్పుడు ఇలా వాళ్ళతో వీళ్ళతో అందరితో అడిగించి సార్కి లాస్ట్లో సార్ ఇది తీద్దామా సార్, ఇది హిట్ అయితే మాత్రం ఒక్కటి తీద్దాం సార్ ప్లీజ్ అన్నాను. అది యాక్చువల్గా పర్సనల్లో ఉండింది, నేను ఆయన మాత్రమే ఉన్నాం అనమాట. సో సార్ చూసి చేద్దామా అన్నారు. సార్ ఒక్కటి సార్ చేద్దాం సార్ అంటే, కానీ ఆ రోజు అన్నదానికి అదొక్కటి కేవలం ఈ సినిమా హిట్ అవ్వాలి అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీజన్ ఏమవ్వాలనుకున్నానంటే ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే ఐ వాంట్ టు వర్క్ విత్ యూ సార్ అగైన్. అంటే
ఆపర్చునిటీ ఎప్పుడైనా సరే అది బికాస్ యాజ్ అ ఫ్యాన్గా బయట నుంచి చూస్తున్నప్పుడు ఓకే సార్తో ఇలా తీయాలని ఒక క్లారిటీ ఉంటుంది. కానీ వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఆ ఫీల్ ఉంటుందో అది మనకి ఇంకో అవకాశం వచ్చినప్పుడు మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుందని నాకు పర్సనల్గా తెలుసు. కాబట్టి ఓజీ యూనివర్స్ అని మీ నోట్లో నుంచి విన్నాను కాబట్టి ఐ థింక్ అది చేస్తే మాత్రం ఇట్ బి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అంటే త్రివిక్రమ్ గారు దగ్గర నుంచి కాల్ వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దానయ్య గారిని కలవడం జరిగింది. దానయ్య గారు ఫస్ట్ నుంచి ఒకటే మాట, ఈ సినిమా హిట్ అవ్వాలి, దీనికి నీకు ఏం కావాలి చెప్పు, అంతే A to Z, ఇది కావాలి ఏది కావాలో చెప్పు, నాకు ఈ సినిమా కళ్యాణ్ గారికి ఒక సినిమా హిట్ ఇవ్వాలి నేను అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఉన్నట్టు చూడు సార్. అది సూపర్ సార్. అది ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్గా. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆ తర్వాత యాడ్ అయిన వ్యక్తుల్లో నెక్స్ట్ మన తమనన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలి. బట్ ఎందుకంటే ఈ జర్నీలో టెక్నీషియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనం ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హై ఉంటుంది, కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అన్ని లోలే ఉంటాయి యాక్చువల్గా, ఎక్కడ హై ఉండదు. ఆ లోలన్నీ దాటుకొని సినిమా రిలీజ్ అయినప్పుడు అది హిట్ అవుతే మాత్రమే ఒక హై ఉంటుంది. సో మనతో ఎప్పుడు ఒక లోలో ఉన్నప్పుడు మనతో జర్నీ చేసే వాళ్ళే మన టెక్నీషియన్స్. సో తమనన్న నేను ఎంత చెప్పినా కూడా తక్కువ, ఎందుకంటే హెస్ బీన్ ఆల్వేస్ సపోర్టింగ్ పిల్లర్ నాకు. దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళు మన రవికే సార్ ఫస్ట్ ఒకటే మాట ఉన్నారు, సరే నేను కెమెరా పెడతాను, ఆన్ చేస్తాను, షూట్ చేస్తాను అంతా ఓకే, ఫస్ట్ స్టోరీ ఏంటి. అసలు ఆ స్టోరీ కూడా ఎలా ఉండిందంటే ఒక 6 hours డిస్కషన్ చేసామన్నమాట. మాడుతున్నారు 6 hours తర్వాత సుజిత్ కథ చెప్తావా లేదా అంటే, ఓహో మీరు రెడీగా ఉన్నారా, ఓకే సరే అని చెప్పి అప్పుడు కథ చెప్పా. ఆ ఫస్ట్ హాఫ్ చెప్పగానే సార్ అన్నారన్నమాట, ఇది నీ సొల్లిరికియా కళ్యాణ్ సార్కి ఇదా నా కథ అన్నారు. అంటే ஆமாம் சார் இதுதான் சார் கதை అంటే சரி ஓகே செகண்ட் ஹாஃப் சொல்ல போறியானா இன்னைக்கு வேணாம் சார் நாளைக்கு சொல்கிறேன்னு చెప్పి ఇంటికి వెళ్ళా. வீட்டுக்கு போயிட்டு சொன்னேன், என்ன ரவி சார் ஃபஸ்ட் ஹாஃப் பிடிக்கவே இல்லை, என்ன பண்ணுறதுன்னா நான் ఫస్ట్ హాఫ్లో அப்போ కథలో ఫస్ట్ హాఫ్లో అప్పుడు సెట్ చేసుకున్నాక నైట్ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి సెకండ్ హాఫ్ చెప్పా. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చెప్పానో అప్పుడు ఆయన అన్నాడు, ఓకే అరే సెకండ్ హాఫ్ స్ట్రాంగ్గా ఉంది, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెట్ చేసుకుందామని. సో ఇట్స్ బీన్ లైక్ అంటే ఎవ్రీ వీక్ ఆయన కాల్ చేయడం, సెట్ చేసుకున్నావా చూసావా అని, ఆ తర్వాతనే కెమెరాకి వెళ్ళడము, షూట్ చేయడము, ఈ సినిమాని ఈ రేంజ్లో రావడం అనే దానికి రియలీ థ్యాంక్స్ అలాట్ సార్. నెక్స్ట్ ప్రకాష్ గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను, రన్ సినిమా కూడా. ప్రకాష్ గారితో ఎలా ఉంటుందంటే ఎంత కంఫర్ట్ అంటే, జనరల్గా మనం ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు సార్ ఇది ఇలా ఉంటుంది, బడ్జెట్ ఇది అవుతుందని ఇవి చాలా డిస్కషన్స్ ఉంటాయి. ప్రకాష్ గారి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎందుకంటే అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక విజువల్ అనుకుంటున్నప్పుడు ఈ విజువల్ కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా స్క్రీన్ పైన అనేది చూసేటప్పుడు, సో ప్రకాష్ గారు యూస్ టు బి పాపం ఆయన ఎక్కువ పెయిన్ తీసుకునేవాడు నా తరపు నుంచి తీసుకొని ఇవాళ ఇంత ప్రోడక్ట్ డెలివరీ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నాకు యాక్చువల్గా ఎక్కువ మాట్లాడు, కానీ ఒకసారి నవీన్ బ్రో ఒకసారి పైకి రండి, సార్ అలా లాక్కొని తీసుకురండి. సో ఎందుకంటున్నానంటే ఈ సినిమాని ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా, అంటే ఎడిట్ చేయడం. కాన్స్టెంట్గా షూట్ చేసేవాళ్ళం, ఎడిట్ చేసేవాళ్ళం. సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా మెయిన్గా లేకపోతే ఈ సినిమా యాక్చువల్గా ఇంత ఈజీగా అయ్యేది కాదు. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ తమనన్న కానీ నవీన్ నూలి కానీ, వీళ్ళిద్దరు దీస్ పీపుల్ వర్క్ టుగెదర్ ఎ లాట్ అనమాట సినిమాలో. నేను యాక్చువల్ కొత్తోడిని, సో వీళ్ళిద్దరు కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే యాక్చువల్లీ ఇది డెలివర్ చేసేవాళ్ళం కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా దే వర్ థ్రైవింగ్ యాక్చువల్గా. ఇది రావాలా, ఇది అవసరమా, ఇది తీద్దామా, యాడ్ చేద్దామా అని ఎవ్రీ మినిట్ దే వర్క్ ఎ లాట్ యాక్చువల్గా. అండ్ మెయిన్గా ఇంకా ఐ వాంటెడ్ టు సార్ విత్ యువర్ పర్మిషన్ సార్, ఐ విల్ కాల్ మై ఏడీ టీమ్ సార్. సో నా ఏడీ టీమ్ ఎక్కడ ఒకసారి పైకి రండి.
ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో యాక్చువల్ ఇంకా కళ్యాణ్ గారు సార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మీకు అంటే మామూలు ఫ్యాన్స్ కదా అసలు వీళ్ళు అందులో ఈడు ఎక్కడున్నాడు ఉదయ్ ఎక్కడున్నా ఈడు ఎప్పుడు చూసినా జానీ పోస్టర్ పెట్టుకొని తిరుగుతుంటారు సార్ యాక్చువల్గా వాల్పేపర్ అది చూసినప్పుడల్లా ఓకే ఇది ఈడు అంటే సార్ సీన్ బాగాలేదు సార్ కానీ ఎలా అండి వాల్పేపర్లో ఇలా అదే ఆలోచిస్తున్నా సార్ అంటాడు ఆ పోస్టర్ చూసినా ఓకే కొట్టాలి రే నువ్వు రిమైజ్ చేస్తున్నావు మనం కొట్టాలిరా ఇది అంటే జానీ వర్క్ అయిందా వర్క్ అవ్వలేదు తెలుస్తుంది జానీ సినిమా లేకపోతే నేను అలాంటి రాడు సార్ ఆ జానీ రెఫరెన్స్ అనేది ఫస్ట్ నేను పేపర్ మీద పెట్టిన లైన్ అది పెట్టే కథరా సెకండ్ మీకు ఎప్పుడు చెప్పాలి ఆ విషయం నేను ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సినిమా అంటే ఎంత రిస్క్ అంటే ఈ సినిమా ఆడుతుందనే ధైర్యంతోనే అసలు పెట్టాను లేదంటే అరే వీడేంట్రా ఓకే జానీ పెట్టాడు ఇది అలానే ఉందిరా అని అనకూడదు రేపు ఇది కొట్టాలి ఎందుకంటే దట్ డిజర్వ్స్ బిగ్గర్ ప్లేస్ అని యాక్చువల్గా సో వీళ్ళు లైక్ నిఖిల్ ఎక్కడ వచ్చాడా రే సో నిఖిల్ నాతో పాటు అంటే వాడు చిన్నప్పుడు నిఖిల్ వేసుకుని వచ్చి నాకు బాగా తెలుసు నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు సాహో టీజర్ మన ఓజీ ట్రైలర్ కట్ చేశాడు అనమాట దానా సో ఈ బాయ్స్ అంతా లేకపోతే సినిమా అవ్వదు అండ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు డైరెక్ట్ ఏ మూవీ అండ్ వాళ్ళు ఫాస్ట్గా సినిమా తీయాలని కోరుకుంటున్నాను ప్రతి మచ్ నాకు తెలిసి త్వరగా తీసేస్తారు అనుకుంటా సినిమాలంతా వీడు ఆల్రెడీ తీసాడు సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఓకే అంత కథ రాసుకున్నాం అంతా అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ ఈస్ ద క్యాస్ట్ యాక్చువల్గా సో ఈ సినిమా క్యాస్టింగ్కి ఐ వాజ్ లైక్ వెరీ పర్టికులర్ అంటే పర్టికులర్ అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పానంటే కళ్యాణ్ గారితో చేసిన వాళ్ళని మామూలుగా ఎంతో సినిమాలు చేసిన వాళ్ళని కొంచెం దూరంగా పెడదాం అన్న సో ఐ వాంటెడ్ ఎ ఫ్రెష్ ఫేసెస్ అరౌండ్ యూ సార్ సో దట్ హోల్ వైబ్ దట్ బాంబే 90s అవన్నీ కొంచెం వర్కౌట్ అవ్వాలని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సో దాంట్లో ఫస్ట్గా వితౌట్ 90స్కి ఈ అమ్మాయి చూస్తే జనాలు నచ్చాలి ఈ అమ్మాయి చనిపోతే జనాలు ఏడవాలి అని కనెక్ట్ అయినప్పుడు వితౌట్ లైక్ ప్రియాంక విల్ బి ద రైట్ చాయిస్ సో వీళ్ళందరినీ నేను యాక్చువల్గా పర్సనల్గా కథ చెప్పకపోయినా అశ్విన్ ఉన్నాడా ఓడిపెట్టా వాడవా అశ్విన్ ఎంగడా వలిసిరికి వా అశ్విన్ తని ఒక ఎంట్రీగా పునలు సరే సో దిస్ ఫెలో యాక్చువల్లీ నేను నిజం చెప్పాలంటే నరేషన్స్ అన్నీ కూడా యాక్టర్స్కి నా పర్సనల్గా నేను ఎవరికి ఇవ్వకపోయినా చాలామందికి అంటే అర్జున్ దాస్ గారు కానీ ప్రియాంక గారికి కానీ నేను పర్సనల్గా జూమ్ కాల్లో చేశాను మిగతా వాళ్ళు పాపం మనోడే పాపం కష్టపడి యాక్టర్స్కి ఏం చెప్పి తీసుకొచ్చాడో తెలియదు కానీ మాయ చేసి తీసుకొచ్చాడు సడన్గా రోజు అడిగేవాళ్ళు సార్ నా క్యారెక్టర్ ఇలాగేదో అవుతుంది కదా సార్ అంటే ఇది నేను ఎప్పుడు చెప్పాను రా అంటే వీడి దగ్గరకు వచ్చి అడిగేవాడిని రే ఏంట్రా ఏం చెప్తావంటే సార్ సినిమాలు இதெல்லாம் சாதாரண சார் అంటే நம்ம சார் இருக்காரு நம்ம சார் மட்டும் நம்ம பார்த்துக்கணும்னா இல்லை కాదురా అందరు చెప్పేవాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారా అంటే సార్ పడతల ల్యాగ్ ఉంటే ఎడిట్లో కళ్యాణ్ సార్స్ అయినా సీన్స్ అయినా తీసేస్తాం కదా సార్ వాళ్ళు ఏంటి సార్ ఓకే సార్ దట్స్ ఓకే సినిమా తీయాలి సార్ సినిమా ముఖ్యం సార్ ఓకేరా ఓకే అని థ్యాంక్స్ అశ్విన్ సో దెన్ ఐ థాట్ ఐ షుడ్ థ్యాంక్ టూ పీపుల్ మెయిన్ and Shreya ma'am and Arjun Das. Why? Because like Arjun Das actually he was doing as a main lead. I know all these things are happening in parallel. I told Arjun Das sir it's quite a small role. I want you to be part of it because narration అనేది మాపల అర్జున్ అంటుంటాడు పాపం సార్ నేను నా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ సార్ ఇలా அந்த மாதிரி பண்ணிட்டீங்க இல்லை சார் it's not about the voice actually the presence you have the eyes you have no it's an amazing thing, okay? So when someone is countering Kalyan sir opposite, you have that capability, I feel, okay? So I felt I wanted you for that part. And Shreya ma'am, thanks for agreeing. நீங்கள் ஒரு இன்டர்வியூ கொடுத்த பில்டப் வந்து நாங்கள் எவ்வளோ ட்ரைலர் ரிలీజ్ பண்ணாலும் వరాదు యాక్చువల్గా సో ఒక ఇంటర్వ్యూలో మేము చెప్పారు సుజీత్ 5 minutesలో కాల్ చేసి చెప్పాడండి అసలు ఏం చెప్పాడండి అంటే అందరు నా చుట్టూ ఉండే వాళ్ళు నా టీం అంతా ఏం చెప్పారన్న అంతగా 5 minutesలో ఏం చెప్పి ఒక్క చేయించారంటే రే నేను ఏం చెప్పానంటే ఆ రోజు దానయ్య గారు ఫోన్ చేసి తనతో మాట ఎలాగైనా ఒప్పించు అన్నాడు
ఇప్పుడు ఆమె ఒప్పుకోకపోతే దానికే డౌట్ వస్తుంది, కథ బాగాలేదనో లేకపోతే ఇలా వస్తుందో, ఎలాగైనా ఒప్పుకోవాలరా బాబు లేకపోతే అయిపోతాం అనే ఒక పాయింట్ నా మైండ్లో ఉంది. థ్యాంక్స్ మ్యామ్. అదా ఫస్ట్ బిల్డప్ మ్యామ్ యాక్చువల్గా పడతకి. అండ్ ద అదర్ మెయిన్ గా ఈస్ హరీష్ ఉత్తమన్ సార్. వెన్ ఐ వాంటెడ్ లైక్ కళ్యాణ్ సార్ పక్కన ఒకరు ఉండాలి, దే షుడ్ బి సమ్మన్ రియలీ పర్ఫెక్ట్. అంటే ఎందుకంటే కళ్యాణ్ సార్ని ముట్టాలంటే ఇతను దాటి రావాలి అనే ఫీలింగ్ నాకు ఉండాలని. సో వెన్ ఐ టోల్డ్ హరీష్ సార్ ఐ వాంటెడ్ ఫర్ దిస్ మూవీ, వెన్ హరీష్ సార్ అగ్రీ ఐ వాజ్ సో హ్యాపీ సార్. பிகாஸ் என்னென்னா இப்போ வந்து பாஷா யார் தெரியுமா అని சொல்ல భాష పక్కలో రాళ్ళు ఇర్పాన్లా అవందట ఆ ఫీల్ రావాలి మనకి. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ తేసాపురు సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్. బికాస్ ఐ సీ వి యాక్చువల్లీ ఆ రోల్కి మేము వేరే వాళ్ళు క్యాస్ట్ చేసాం సార్. ఓకే, దెన్ ఐ వాజ్ కమింగ్ త్రూ వెస్టర్న్ వెళ్తున్నప్పుడు ఐ సా యూ. దెన్ ఐ టోల్డ్ అరే దిస్ హీస్ ద వన్ ఐ వాంటెడ్, వి క్యాస్ట్ రాంగ్ గా అని చెప్పి వి వెంట్ బ్యాక్ and we got it. I'm so happy. And Parthu sir, I'm really thanks actually. In 90 cinema annappudu first I wanted to get you. First of all vibe నాకు కావాలని కళ్యాణ్ సార్ తో ఉన్నప్పుడు కూడా like a brother, you know, will be happy sir. And Vijay master, thanks a lot master. అంటే ఎందుకంటే ఈ సినిమాలో మాస్టర్ మన కథ చెప్పినప్పటి నుంచి he believed actually. ఓకే, ఈ కథ ఇట్స్ ఆల్ ఓకే, ఈ ఫిలిం మేకింగ్ ఇవన్నీ తాటేసి ఒక ఎమోషన్గా ఈ కథలో ఇది ఉండాలి, ఇది వర్కౌట్ అవ్వాలి, ఈ కథ ఈ సీన్కి ఈ సీక్వెన్స్ ఉండాలని చెప్పి ఫస్ట్ ఇంట్రొడక్షన్ యాక్షన్ షూట్ చేసినందుకు అదే మన సినిమా బేస్ సెట్ చేసింది. అక్కడే టీజర్ వచ్చింది, దానివల్లనే ఈ సినిమా హైప్ కూడా వచ్చింది. థ్యాంక్స్ లాట్ మాస్టర్. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఆడింది, ఈ సినిమా వర్కౌట్ అయ్యింది అని నాకు ఎప్పుడు ఒక భయం ఉండేది. ఎప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు వచ్చిందే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సినిమా ఆడింది అని ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన మా దిల్రాజు గారికి, సార్ థ్యాంక్ యూ సార్. అంటే నాకు తెలుసు ఆ రోజు ఎలా ఉంది అనేది. అంటే ఎవరన్నా ఫోన్ చేసి బాగుంది చెప్పాలంటే, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సినిమా. ఈరోజు కళ్యాణ్ సార్ ఫ్యాన్స్లో ఒక్కడన్నా ఎవడన్నా వచ్చి బాగాలేదంటాడేమో అంటే ఎవరు రావట్లేదు సార్ అసలు. అంటే నాట్ ఇన్ ఏ సింగిల్ పర్సన్. అంటే ఎంత ఓన్ చేసుకున్నారంటే సినిమాని. థ్యాంక్ యూ సార్, యూ బిలీవ్ సార్. యాక్చువల్లీ మీరు వచ్చి సుజీత్ సినిమా బయటకు వచ్చి బాగుంది అంటే చాలా అన్నారు. నేను మనసులో అనుకున్నా అరే చాలా బాగుంటుంది, బట్ ఓకే మనము చెప్పకూడదు. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్ సార్. అది ఇంకా ఈ సినిమాని 3 yearsగా మనం చేస్తున్న మధ్యలో కళ్యాణ్ సార్ బిజీ స్కెడ్యూల్స్లో ఈజ్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ సినిమాని కాన్స్టెంట్గా మా టీం ఎలా హోల్డ్ చేసిందో మన వాల్స్ ఎంట్రెన్స్ కూడా ఐ షుడ్ థ్యాంక్ ప్రదీప్ అండ్ అభి, మా బాయ్స్. యా, ఐ షుడ్ థ్యాంక్ దెమ్ యాక్చువల్గా. ఎందుకంటే దిస్ వాల్స్ ఎంట్రెన్స్ పీపుల్ కానీ వేణు గారు కానీ వీళ్ళు సినిమాని హోల్డ్ చేశారు యాక్చువల్గా బయట మార్కెట్లో చేసి. ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కడో తెలియకోకుండా చాలా పాజిటివిటీ ఉంది అనమాట. ఈ సినిమాని చూద్దామని జనాలు బాగా ఫిక్స్ అయిపోయారు, ఈ సినిమా చూడాలని. కానీ అది డెలివర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ మినిట్స్లో ఎన్ని హికప్స్ వచ్చినా కూడా అన్నపూర్ణ పీపుల్ స్టూడ్ బై ఎస్. శివరావు సార్ కానీ ఆల్ హిస్ టీమ్, దే వర్ లైక్ రియలీ రియలీ కైండ్. అండ్ ఐ రియలీ థ్యాంక్స్ సివి సార్ ఫర్ సపోర్టింగ్ ఎస్. నేను అడిగా లాస్ట్లో, సార్ మనం ఎంత లేట్లో ఉన్నాము సినిమా డెలివరీ కంటే, లేట్ అయింది సార్ ఆల్రెడీ దాటేసామన్నారు. సో బట్ యూఆర్ దేర్ విత్ ఎస్, థ్యాంక్స్ అలాట్. అండ్ మా బాయ్స్తో పాటు ఇంకొక 5-6 బాయ్స్ ఉన్నారు మన ఎడిట్ టీమ్. సీను, రాము, తేజ, ఒకసారి పైకి రండమ్మా త్వరగా టక్కన వచ్చేయండి. సో లైక్ కంటిన్యూస్గా గొడ్డు పని చేస్తుంటాడు. అసలు వీడి కోసమైనా సినిమా ఆడాలని కోరుకునేవాడిని. అంత ధైర్యం ఏంటి తేజ నీకు అసలు? అంత 3 ఏళ్ళుగా అసలు ఎలా కూర్చున్నావు? మేము సో ఎడిట్ టీమ్కి దే షుడ్ గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ యాక్చువల్లీ. యా, దీన్ని ఎండ్ చేయడానికి ఒకసారి తమ్మనన్నతో ఇది మీటింగ్ ఎండ్ చేయిస్తాను. దాన్ని చెప్పండి. నిజంగా సుజిత్ ఇంత మాట్లాడదని నేను అనుకోలేదు. నిజంగా నేను షాక్ ఆఫ్ మై లైఫ్. నేను నిజంగా అసలు నిజంగా ఏం ట్వీట్ పెట్టాలి, ఏం చేయాలి, నేను టెక్స్ట్ పంపిస్తే కానీ పెట్టేవాడు కాదు. పండిపోయి ఉన్నానా ఇది
ఇది అవ్వాలనే నేను ప్రే చేసుకున్నాను. ఇలా నువ్వు ఈరోజు ఇలా సార్ ముందర నువ్వు ఇంతసేపు మాట్లాడావంటే ఎంత పెద్ద విషయం తెలుసు. ఓజీ ఈజ్ లైక్ అ మిరాకిల్ ఫర్ అస్. మాకు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా. అంటే ఈ సినిమా తర్వాత ఒకటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉండాలి. అలా చాలా అసలు ఒక భయంతో అసలు ఏసీ రూమ్లోనే చెమటలు కార్చుకుంటూ పనిచేసాం నేను, సుజిత్ ఏ విషయం సీరియస్గా తీసుకోవడం. అవునా అంటాడు. డ్యూట్ నిజంగా నీకు అర్థం అవుతుందా నువ్వు ఏం సినిమా చేస్తున్నావు? అవును నాకు తెలుసునా, బట్ అలా అంటాడు. సో సుజిత్ ఎప్పుడు ఒక సర్ఫేస్ లెవెల్లో మెయింటైన్ చేసేవాడు, కోపాన్ని, హైని, దాని తర్వాత చాలా విషయాలు, ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకుంటాడు. అక్కడ నాకు చాలా నచ్చేశాడు సుజిత్ నిజంగా. బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని పనిలోనే పెడతాడు. సో నాలాంటి ఒక మిర్రర్ గైని నేను లైఫ్లో మళ్ళీ ఒక పరిచయం అయింది నాకు. బికాస్ నా ఎమోషన్స్ అంతా మ్యూజిక్లోనే పెడతానమాట. ఈ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒకటి కీబోర్డ్ ఉరుగుతుంది, లేకపోతే స్పీకర్ పెరుగుతుంది. సో మళ్ళీ మధ్యలో క్రికెట్ వచ్చి, యాక్చువల్లీ నేను క్రికెట్ ఆడాం, అందుకే కొంచెం ఒళ్ళు నొప్పులు అందరికీ. మేము అందరం క్రికెట్ ఆడాం, వి ఆల్ ప్లేడ్ క్రికెట్. సో అంటే సచ్ ఎ ఫెంటాస్టిక్ టీమ్. ఏరా రాత్రి పగలు అసలు ఒకరు కూడా ఒకరు ఆవలింతలతో ఒకరిని కూడా చూడలేదు నేను లాస్ట్ 25 daysలో. అలా చూడలేదు. అందరూ ఎనర్జీ, అన్నా చెప్పు ఏం చేయాలి, అలా ఉన్నారా. సో లైక్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. అండ్ ఓజీ ఈస్ అ ఫెంటాస్టిక్ జర్నీ, మా లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ జర్నీ. సుజిత్, మనం పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయట్లేదు, మనం ఒక లీడర్కి సినిమా చేస్తున్నాం, ఒక జనసేన లీడర్కి చేస్తున్నాం. సో ఈజ్ ఓన్ బై పీపుల్ నౌ. సో మనం ఎలా చేయాలి, హౌ వీ షుడ్ గెట్ ద హైస్ ఇన్ ద ఫిలిం, ఎలా జాగ్రత్తగా దాన్ని హై తీసుకెళ్ళాలి, ఎలా, బికాస్ జనాలు ఓన్ చేసుకున్న మనిషిని ఆ రోజు ఆల్రెడీ చాలా, అంటే వీ నో హౌ ప్యూర్ అవర్ కల్స్ ఆర్. వాళ్ళని నేను కల్స్ అనే పిలుస్తాను. సో నాకు సుజిత్కి, బికాస్ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా అక్కడే ఉంటాను కాబట్టి, ఇంట్లో తక్కువ ఉంటాను, సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటాను. సో ఐ వాజ్ టెల్లింగ్ సుజిత్ ఎవ్రీథింగ్. సుజిత్, దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సుజిత్ ఇలా అనుకుంటున్నారు, సుజిత్ అలా అనుకుంటున్నారు సుజిత్. సో వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ అని. సో సుజిత్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్లీ డ్రైవింగ్ ద కార్ విత్ మీ. ఐఎమ్ సో వాజ్ ఎంజాయింగ్. అండ్ మా గ్రాడ్యుయేషన్, వీఆర్ సీయింగ్ ద హై ఆఫ్ అవర్ లీడర్. మా లీడర్ని హై చేస్తున్నాం. ఎలక్షన్స్కి వారాహి బండిలో సార్ వెళ్తున్నప్పుడు ఒక హై, అక్కడికి వెళ్ళి స్పీచెస్ ఒక హై, దాని తర్వాత విన్ అయినప్పుడు ఒక హై. సో ఇవన్నీ మాకు చాలా ఎనర్జీ ఇచ్చింది సినిమాకి. నెక్స్ట్ ఎలా కొట్టాలి, ఎలా చేయాలి, దీని తర్వాత మన సినిమా వస్తుంది, అసలు మామూలుగా ఉండకూడదని. బేసికల్గా ఇది మా సక్సెస్ కాదు, ఇది ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి సక్సెస్. వాళ్ళ ఫ్యాన్స్కి 100% సక్సెస్ ఇది. బికాస్ every fan nook and corner of the world worked for this film. సినిమా లాస్ట్ మినిట్లో ప్రింట్ వెళ్ళినా కూడా బై హ్యాండ్ వాళ్ళ సొంత కార్లో ఖర్చు పెట్టుకుని మొత్తం సినిమా ఎవ్రీ ప్లేసెస్లో ఆన్ టైం రిలీజ్ అయినట్టు చేసిన ఎవ్రీ పవర్ ఫ్యాన్కి హ్యాట్స్ ఆఫ్. మీరు నిజంగా చాలా కష్టపడ్డారు. నేను ట్విట్టర్లో చూస్తున్నాను, అమెరికన్లో మేము పడుకోలేదు కాబట్టి డే నైట్ మేల్కొనే ఉన్నాం. ట్విట్టర్లో మెసేజ్ వస్తుంది, నన్ను ట్యాగ్ చేసి వస్తుంది, ఎవరికైనా ఒక 500 miles వెళ్ళి డ్రైవ్ చేసే కెపాసిటీ ఉండే కార్ వాడు ఎవరైనా కావాలని. వెంటనే ఒక 20 మెసేజ్లు, మేము వెళ్తాం అండి. సో పీపుల్స్ ఓన్ ద ఫిలిం, వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు కంప్లీట్గా. ఈవెన్ ఫ్రమ్ మెర్చండైజ్, వాళ్ళు ఓన్ టీషర్ట్స్ చేసుకోవడం, వాళ్ళ ఇలాంటి హుడ్డీస్ చేసుకోవడం, బండనర్స్ చేసుకోవడం, కత్తిలు చేసుకోవడం. చిన్న పిల్లలు వాళ్ళ డ్రాయర్లు ఊడిపోతున్నా కూడా పాపం ఓజీ టీషర్ట్స్ ప్యాంట్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఎంత క్యూట్గా ఉండిందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే. సో అది మా ఇంకా బాగా రెస్పాన్సిబిలిటీ తెచ్చింది మాకు సుజిత్కి. సుజిత్, దిస్ ఆల్ పీపుల్స్ ఆర్ ఓనింగ్. నువ్వు జనాల దగ్గరికి వెళ్ళిపోయిన సినిమా, ఇంకా మనం వీ హ్యావ్ టు పుట్ మోర్ జాగ్రత్తగా ఏమేమి చూసుకుందాం. ఇంకా నూకన్ కార్నర్ చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నామని. సో దట్స్ హౌ మీరు ఇచ్చిన మాకు ఒక సక్సెస్ మళ్ళీ మేము మీకు ఇస్తున్నాం అంతే. సో దిస్ ఇస్ లైక్ గివ్ అండ్ టేక్, అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ లీడర్ పవర్ స్టార్. యా, దిస్ ఇస్ ఫర్ హిమ్. అండ్ సరే, ఏదో ఇంకోటి మర్చిపోయాడంట. ఓకే, దా మర్చిపోలేదు, బట్ యా, లైక్ దానయ్య గారితో పాటు దానయ్య గారి టీం ఎవరైతే ఉన్నారో, సత్యం గారు సార్, లవ్ యూ సార్. ఇట్స్ యాక్చువల్గా
అది ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా. అంటే కాన్స్టెంట్గా 24 hours ఎప్పుడు ఫోన్ చేసినా అది లేదన్నా ఇది లేదన్నా ఏం కావాలన్నా కూడా ఎప్పుడు మాతో పాటు ఉన్నారు. అండ్ ఐ థ్యాంక్ మణి గారు అండ్ వెంకట్ గారు. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ వేణు గారు సార్. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ హరీష్ పైజీ ఆల్సో మాకు కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాగా ఉండి మమ్మల్ని కంగారు పెట్టినా కూడా కరెక్ట్గా దారిలో తీసుకెళ్లేవాళ్ళు. సినిమా అయినాక సినిమా అంతా అయిపోయింది ప్రశాంతంగా ఉన్నప్పుడు హరీష్ పై జీ అని ఫోన్ వచ్చి అబ్బా ఇంకా సినిమా అవ్వలేదా అని ఒక ఫీలింగ్ తీసుకొస్తారనమాట. టెన్షన్ చూపిస్తారు మాకు. సో అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ రాఘవ్ మా సీజీ రాఘవ్ ఎక్కడున్నట్టు తెలియదు. బట్ లాస్ట్ వరకు సినిమా అన్ని సీజీలు వస్తాయా రాదా అని తెలియనట్టే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్కి 6 కొట్టేశారు శృతి అండ్ రాఘవ్. థ్యాంక్స్ లాట్ బాయ్స్. ఇంకొకరు అండ్ రవి సార్ ఎలాగైతే యాక్చువల్గా రవి సారే ఈ సినిమాకు ఒక ఫౌండేషన్ అని చెప్పాలి. ఆ లుక్ కానీ ఇలా ఉండాలి అని ఒక డిస్కషన్లో మాకు తీసుకొచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి సార్. అండ్ ఆల్సో మధ్యలో మాకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనోజ్ సార్ హ్యాస్ కమ్ డౌన్, స్టెప్డ్ ఇన్ అండ్ షార్ట్ సమ్ సీక్వెన్సెస్ ఆల్సో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనోజ్ పరమహంస సార్ ఆల్సో ఫర్ దిస్. ఇంకెవరైనా మర్చిపోయింటే ఐఎమ్ రియలీ సారీ. ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో అంటే ఫ్రమ్ ద డే 1 మిక్సింగ్ అండ్ సౌండ్ షదాబ్ అండ్ కన్నన్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. కన్నన్ శివరావు గారు కన్నన్ రాలా? కన్నన్ గణపత్. ఓ ఫుల్ పేరు పిలుస్తూనే వస్తావా? దామా షాదాబ్ ఒక వెరీ స్మాల్ జర్నీ మాది. ఒక 30 years బేసిక్గా పొలిటికల్ సాంగ్స్ చేయడానికి వచ్చాము హైదరాబాద్కి. వందే మాతరం గారి స్టూడియోలో. వందే మాతరం గారి స్టూడియో పేరు అన్న ఆడియో ల్యాబ్. బట్ దాన్ని మేము అనాథ ఆడియో ల్యాబ్గా మార్చాం. ఒక డిఏ యాడ్ చేసి నేను షాదాబ్ అక్కడే పడి అక్కడే అన్ని మొత్తం వాడికి నేను చపాతీ పెడుతూ వాడు నాకు సబ్జీ పెడుతూ ఇలానే స్టార్ట్ చేసాం పనులు. సో 25 years బ్యాక్ వీ స్టిల్ రిమెంబర్ దట్ డే. మేము ఆటోలో చాలా పాటలు వింటూ ఉంటాం. షేర్ ఆటోలో వెళ్తూ ఉంటాం హైదరాబాద్లో ఫిలిం నగర్ నుంచి. సో టుడే ఫ్రమ్ దేర్ టు హియర్ వాట్ అ జర్నీ వీ హ్యాడ్, లైక్ ఎ ఫ్యాంటాస్టిక్. వీ డ్రీమ్డ్ అబౌట్ దిస్, వీ మేనిఫెస్టెడ్ ఫర్ దిస్. అండ్ టుడే బాంబేలో #1 ఇంజనీర్ షాదాబ్. ఆల్ ఇండియా లెవెల్లో హీ మిక్సెస్ ఫర్ లాట్స్ ఆఫ్ పీపుల్. చాలా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్కి షాదాబ్ మిక్సెస్ మ్యూజిక్. దాంట్లో నేను ఒకడిని. నా 176 ఫిలిమ్స్లో ఒక్కరోజు కూడా ఏ నైట్ పడుకోకుండా నా ఫిల్మ్ మిక్సింగ్ అంతా నా మ్యూజిక్ మిక్స్, నా సౌండ్ మ్యాన్. బేసికల్గా నా చెవులు వీడికి అమ్మేశాను. సో హీ డిసైడ్స్ మై సౌండ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు సే దట్ హీ ఈస్ మై సౌండ్ మ్యాన్. అండ్ థ్యాంక్ యూ షాదాబ్ ఫర్ కమింగ్ హియర్ and making our OG sound like a bomb. You made it sound like a landmine. Love you, sir. Love you. Thank you so much. And Kannan, మా అన్నపూర్ణలో డిటిఎస్ డాల్బీ ఇంజనీర్. ఇతను ప్రీవియస్గా రెహమాన్ గారి స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు నన్ను ఎక్కువ భరించేవాడు బికాస్ చాలా లోడ్ వేసేవాడిని ఇతన్ని. సో కన్నన్ లాస్ట్ మినిట్లో, కన్నన్ నువ్వు అసలు ఏం చేస్తావో తెలీదు, సౌండ్ పేలాలి, నిన్ను చూస్తే అలా తెలియట్లేదు, బట్ నువ్వు నాతో ఈ జర్నీ చేయాలని చెప్పి డే నైట్ పాపం చాలా కష్టపడి అండ్ కన్నన్ అండ్ హీ మేడ్ ఇట్ సో గుడ్. థ్యాంక్ యూ శ్రీరావు గారు టు హ్యావ్ అ జెమ్ ఆఫ్ అ గై ఇన్ అవర్ స్టూడియో. దట్స్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ హియర్ ఆఫ్టర్ నా సౌండ్ మిక్సింగ్ అంతా కన్నన్నే ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ మెట్ అ లవ్లీ ఫ్రెండ్ అండ్ అ గ్రేట్ మ్యూజిక్ విజనర్. Kannan, few words about the film. Hey, Pesra, yeah, won't feel bad. Talk. Congrats to all. It's such a pleasure working with this team. Last moment works, but helped with Shadab and the sound team. Everyone worked together, and help of Sujit, and we all pulled out this thing. And thanks to everyone. Congratulations, everybody. Taman spoke behalf of me. I thought I'll drink some water and come down. Sumagar.
Okay, congratulations once again to the complete direction department and alage Taman gari team. Shruti Ranjani, Subi Padaru, come to the stage. Advi, Omi team Padina Advi. And my Indian Idol winner, sir, Nazir and Bharat, please come to the stage. This is their first song, sir. And Vagdevi, come to stage. Soha, come to stage. Saket, Arun, and Ramjoy Shastri garu wala abbai Harsha. He debuted with Guns N' Roses rap. I welcome him on stage. Really? Sir. Harsha, ra. Sir, we did my Eminem, sir. Oh, can you sing Guns N' Roses? Yes. Oh, yeah, not sir. Yeah. Guns N' Roses, they're gonna be vicious. The devil color glasses, so they show you the bruises. Guns N' Roses, kicking the masses. Rebel in the black tire, revving them doses. Guns N' Roses. I'm sorry. And by the way, get away, far away, turn away, or your bones turn into decay. You better pray right away, he don't play, ain't no way, crossing line gets you dead today. Do not delay, he don't play, turn away, run away, gotta pay what the trigger say. Blood in the bay, age of war, who's the king, who's the prey? Thank you, sir. It's just a small mistake. Thank you. వీళ్ళ నాన్నకి డైరెక్ట్ ఆపోజిట్ సార్. వాళ్ళ నాన్న తెలుగులోనే రాస్తాడు, వీడు ఇంగ్లీష్లోనే రాస్తాడు సార్. రామజోయ్ శాస్త్రి గారు ఆల్ ఓవర్ సార్. ఎస్ సార్, బేసికలీ సన్ స్ట్రోక్ సార్. అండ్ సువి పాడిన దీస్ ఆర్ ఫర్ సాంగ్ సార్ విత్ మీ లైక్ శృతి రంజని. యా, Jacob, come to stage. Jacob. So Jacob is my keyboardist. Jacob, can you just play the piano? Yeah, it's on. See. So thank you so much, so much, and giving me a beautiful melody in a movie like OG. Thank you so much to everyone. నిదురే సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజముల కలలే మారుతుంటే సమయం అసలే చాలదే ఇక చివరి లేదను ప్రేమనదని మనసు తెలిపిన తరుణమిలాగా సువాల సుదంటురాయ పిల్ల మళ్ళీ చూసేలా చేసింది సువాల సుదంటురాయ పిల్ల మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా. థ్యాంక్ యూ. కాదు సార్, Indian Idol winner sir last season, Naziruddin is a very big fan of you. Bharat was runner up sir, so I gave him a word that I'll definitely make you sing in OG, and you made their dreams possible sir. Thank you so much sir. పగలగిలిన పైరు కలబడితే గుండెలో పియరు. పగలగిలిన పైరు మొదలెడితే మిగలదే ఎవరు. పగలగిలిన పైరు కసి పుడితే శత్రువే శివరు. పగలగిలిన పైరు తను నిప్పు కళ్ళ పులి తను
మట్టు బెట్ట ముట్టడించి పుట్టనంటే ప్రాణభీతి భయమే భయపడే నెత్తు రోడ్డు బయట కోట కట్టు పాటు లేని గడ్డ పట్టు పట్టి కొట్టనే మరణ తరుణమే బతుకొచ్చ గిచ్చు కట్టి మట్టు బెట్ట ముట్టడించి పుట్టనంటే ప్రాణభీతి భయమే భయపడే నెత్తు రోడ్డు బయట కోట కట్టు పాటు లేని గడ్డ పట్టు పట్టి కొట్టనంటే మరణ తరుణమే 1 2 3 4 Dariga soro han kareva miraida kareva tenzai vantachi haida kareva tomerare naina kena yakuzanoshi dara samurai Dariga soro han kareva miraida kareva tenzai vantachi haida kareva tomerare naina kena yakuzanoshi dara samurai Rappa baba rappa rappa bai rappa baba rappa rappa bai rappa baba rappa rappa bai rappa baba rappa baba bai సార్ ఓన్లీ థీమ్ హిందీ లిరిక్స్ కూడా అద్వే రాసింది సార్ తను ఒక ఏఐ సార్ థ్యాంక్ యూ సార్ అద్వి సింగ్ దట్ ఓన్లీ థీమ్ चाय है तबाही नाम है उसका ओ में नाम है उसका ओ में नाम है उसका ओ में चाय है तबाही नाम है उसका ओ में ज़िल्मत ना खामोशी राह करेगा ओ में राजी है तबाही सामने हो तो ओ में कुदरत में तूफान नाम है उसका ओ में चाय है तबाही नाम है उसका ओ में ज़िल्मत ना खामोशी राह करेगा ओ में राजी है तबाही सामने हो तो ओ में कुदरत में तूफान नाम है उसका ओ में సార్ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే సాంగ్ ఇనిషియల్గా సినిమాలో ఉండింది దానికి మ్యూజిక్ వీడియో కూడా చేశాం బట్ ఎడిట్లో సుజిత్ లేపేశాడు నా గుండెలో ఒక వెయిన్ కూడా లేపాడు థ్యాంక్ యూ సుజిత్ బట్ ఎనీథింగ్ సినిమాస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ సో ఎనీథింగ్ ఫర్ ద సినిమా సో వీ హ్యావ్ టు బీ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా బట్ ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టేషన్ ఏదో కాబట్టి మళ్ళీ సినిమాలో అప్పుడు యాడ్ అయింది సో సోహా అండ్ వాగ్దేవి దే సాంగ్ దిస్ సాంగ్ ఫ్యూ లైన్స్ ఫ్రమ్ ద సాంగ్ కమ్ ఓహ్ నానా నీకు ఇంత వాయిస్ వచ్చింది నిజంగా అసలు 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 నువ్వేనా ఆ పాట పాడాలని నాకు అనిపిస్తుంది So thank you for this opportunity, sir. Thank you so much. సార్ నెల్లూరు అమ్మాయి సార్ Thank you so much for this opportunity, sir. అలురే బసంతి ऐसे बेदिंचे मेरिसे पुबंती అలురే బసంతి సొగసే ముస్తాబై మెరిసే చామంతి తాచా అందాల నన్ను హో 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 నిండా బొబ్బు సొంపుల్లో హో 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 ఊహించని ఊహల్లో ఊరేగానే వత్తుల్లో आशिक बने तुमको होश खोने का था इंतजार बंदूक सी बदन छू लो वक्त कम हो जाते तो या किस किस बैंग बैंग नचेगा ये सारा गैंग किस किस बैंग बैंग नचेगा ये सारा गैंग ओमीधा Omega, 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 Omega. Thank you so much. Thank you so much. సార్ సాకేత్ అండ్ అరుణ్ సార్ అరుణ్ మీకు లాలా భీమ్లా పాడాడు సార్ లాలా భీమ్లా ఒరిజినల్లీ సంగ్ బై హిమ్ ఓన్లీ సార్ ఈ సినిమాలో సరే సెంటిమెంట్ ఎందుకు వదులుదామని సెంటిమెంట్ పోతే ఆయింట్మెంట్ రాసుకోవాలని ఎక్కడో మా గురు చెప్పారు సార్
సో మళ్ళీ ఇతన్ని పిలిపించి మళ్ళీ హంగ్రీ చిట్టా పాడించాను సార్. సో సాకేత్ వీళ్ళ నాన్న చాలా గొప్ప మనిషి సార్. ఈ రన్స్ ఎల్ఎంఏ అకాడమీ ఇన్ హైదరాబాద్ సార్. తన కింద ఒక 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. సో వీడికి డబ్బులు కరువు లేదు సార్. చెప్తున్నాను రా, నిజం చెప్పాలి. నీకెందుకు రావు రైడ్లు? థ్యాంక్ యూ అన్న. నెత్తురుకు మరిగిన హంగు చీట, శత్రువుడు జంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కొట్ట కన్ఫమంట, ఎవ్వరికి అందడు అతడి లేజ్, రెప్ప తెరిచెను రగిలే రివెంజ్, పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ సాంగ్ లాంటి ఏజ్, killing it brutal, living it immortal, killing it brutal, living it immortal. Thank you so much. Thank you so much, Taman sir. అలా జాగ్రత్తగా దిగండి.